నమస్తే, మన సర్కారు ఛానల్ అశోక తేజం కార్యక్రమానికి స్వాగతం. అక్షరాల్లో ఆక్సిజన్ని కలిపి అన్నదాతకు 100 ఏళ్ల ఆయుష్ను పోసిన ఆకుపచ్చని చందమామను మీరు ఎప్పుడైనా చూశారా? అగ్ని పర్వతాల్లాంటి ఆలోచనలకు అణువణువున భాస్వరంలా మండించే ఎర్రెర్రని భావోద్వేగాల భాస్కరుడెవరో మీకు తెలుసా? భరతమాత నుదుటిపైన మెరిసే మన దేశభక్తి గీతాల పవిత్ర సింధూరాన్ని మీరెప్పుడైనా ఇష్టంగా కళ్ళకద్దుకున్నారా? మహాభారతంలో ఎర్రనామాఖ్యుడు ప్రబంధ పరమేశ్వరుడైతే మరి సినీ సాహిత్య లోకంలో ఆధునిక పదబంధ పరమేశ్వరుడెవరో మీరు గుర్తుపట్టారా? సర్వజీవ కణాల స్వేదాశ్రువుల రూపుదిద్దుకున్న శ్రమకావ్యం సృష్టికర్తతో మీరెప్పుడైనా సంభాషించారా? పాటల్లో నిక్షిప్తమైన పల్లవుల రహస్యాలను, చరణాల చారిత్రక విశేషాలను విడమరిచి చెప్పే ఔత్సాహిక కవుల పాటల పెద్దబాల శిక్ష పరిశోధకునితో ఒక్కసారైనా కరచాలనం చేశారా? నేల తల్లికి పచ్చ తోరణమై మెరిసే అడవి తల్లికి పదాన పాదాభివందనం చేస్తూ సినిమా పాటల ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఆ అశోక చక్రవర్తిని చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ సకల సర్వోన్నత ఉపమానాల పాలనురగలాంటి అచ్చమైన స్వచ్ఛమైన చిరునవ్వుల తెల్ల సూర్యుడితో కాసేపు మనందరికీ ఎంతో ఇష్టమైన పాటల ముచ్చట్లను పంచుకుందామా? తెలంగాణ బంగారు మాగాణి గర్వించదగ్గ ప్రజాకవి, కళారవి సుద్దాల హనుమంతుని పుత్రరత్నం, చరిత్ర మరువని తెలుగు సినీ గేయ ఆణిముత్యం, జనపదాల జావళీలు మెచ్చిన జాతీయ ఉత్తమ గేయ పురస్కార గ్రహీత, నందులను అందుకుని పసందైన పాటల విందులను అందించిన మనసైన గీత రచయిత, గుండె నిండా ఆర్ద్రత నింపే గీతాలకు గీతం వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న మన తెలుగు వెలుగు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. అద్భుతం. ధన్యవాదాలు సార్, మీ ఆశీస్సులు ఈరోజు నా అదృష్టం నిజానికి. ఎందుకంటే ఒక పాటల మేరు నగధీరుడితో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. నాకు మీరు ఇష్టమైన రచయిత కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ముచ్చట్లు మీతో చెప్పాలనుకుంటున్నాను నేను ఈరోజు. తప్పనిసరి సార్, ధన్యవాదాలు. ముందుగా ఉద్యమ గీతాల దగ్గర నుంచి అంతకుముందు చాలా ప్రస్థానం మీది ఉంటుంది, కానీ బట్ సినిమాల్లోకి వచ్చాక ఒక ఉద్యమ గీతాల ప్రస్థానం ఎట్లా మొదలైంది అసలు? ఎందుకంటే ఉద్యమ గీతాలని విన్న తర్వాత నేను అనుకుంటున్నది ఏంటంటే మీరు కేవలం ఉద్యమ గీతాలకే పరిమితం అయిపోతారా అనే ఒక దీంట్లో కూడా ఉండింది నాకు. కానీ అలా కాకూడదని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకరిని. కానీ ఆ ఉద్యమ గీతాలని మాత్రం మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిందే సార్. ఎందుకంటే రోమాలు నిక్కబడుచుకునేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ జీవితంలో. దయచేసి అక్కడి నుంచి మొదలు పెడదాం. సినిమా రచయితగా తొలి అడుగు వేసినప్పుడు, నా నుండి తొలి నుడుగు పూచినప్పుడు ముందు తనికెళ్ళ భరణి గారు, ఉత్తేజ్ ద్వారా తనికెళ్ళ భరణి గారు పరిచయం అయిన తర్వాత ఆయన నన్ను ఒక హాస్య శృంగార వ్యంగ్య జానపద గీతం కావాలన్నాడు ఆయన. మొదటే పరీక్ష పెట్టారు మీకు. మనం అప్పుడు ఎలా ఉన్నామంటే ఎవరు ఏ పరీక్ష పెట్టినా నెగ్గడానికి సిద్ధం, మనము అందులో దూకడానికి సిద్ధమై ఉండాలనుకున్నాం. సార్ నేను ఇది రాయనండి, నేను అది రాస్తాను కాదు, వాళ్ళకేం కావాలి అది చేయాలనేది ట్యూన్ అయిపోయినారు, అయిపోయింది. ఓకే. పోతే అనేకమైన ప్రజల హృదయాలను చూరగొన్న గీతాలు అప్పటికే రాసున్నాను నేను. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఫీల్డ్లోకి పాటల విషయంలో చతురంగ బలోపేతంగా వచ్చాను. ఎక్కడ శిక్షణ పొందిన సైనికుడు, ఎక్కడ వెనకడుగు వేయొద్దనే దృష్టితో వచ్చాను చేశారు. అయితే నేను ఎప్పుడు ఒకటి అనుకునేవాడిని సార్, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, నారాయణ రెడ్డి గారు అనగానే నేను ఆయన నుండి ఆదర్శంగా తీసుకున్న పాట కొన్ని వేల పాటలు రాసినాడు. నేను ఆయన దగ్గర తీసుకున్నది ఈ నల్ల నిరాలలో.
అవును, ఏ కన్నులు దాగాను, ఈ బండల మాటున ఏ గుండెలు మోగాను. అవును, అది నాకు ఇన్స్పిరేషన్. అది నాకు ఇన్స్పిరేషను, అది నాకు ఆదర్శం. ఓకే. ఇప్పుడు ఎన్నో నన్ను దోచుకుందువటే, అది అద్భుతమే. అవును, కానీ నా హృదయం స్వీకరించింది ఇదన్నమాట. ఓకే. ఈ నెలని రాను. అలాగే ఆరుద్ర గారు తీసుకున్నాం. ఆరుద్ర గారు ఎన్ని అద్భుతమైన పాటలు రాసినాడు. కుండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. అద్భుతం కదా. అసలు గోదావరి వరదలాగా కోరిక చెలరేగడం అనే మాట పూర్వం లేనటువంటి వాక్య విన్యాసం. ఆయన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. అది నేను ఇష్టపడేవాడిని. శ్రీశ్రీ గారి గురించి తెలిసిందే. వేటూరు గారికి వచ్చేసరికి కూడా కొన్ని వేలాది పాటలు, దాదాపు 10,000 కంటే ఎక్కువ ఉంటాయి. అనేకమైన పాటలు రాసి ఒక్క పాటతో అది ₹1,00,00,000 విలువ చేసే పాటగా పేరు తెచ్చుకున్నటువంటి మామూలు వాడు కాదు వేటూరు గారు. దండం పెట్టాలి ఆయన. ఆయనలో నేను స్వీకరించిన పాట మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ. అది నాకు ఇష్టం. మిగతా పాటలను గౌరవిస్తూనే నా హృదయం పీఠం మీద పుష్పంలాగా స్వీకరించినటువంటి పాటలు ఇలా ఉన్నాయి. ఓకే, ఇది నేను మొదలు అనుకున్నటువంటిది. ఇంకొకటి ఏంటంటే, కొన్ని పాటలు విని, అంటే ఆ పాట మనం చెప్పాము ఇప్పుడు, ఇది ఇలా రాస్తే బాగుండేది కదా, నేను కోరుకున్నట్టు ఎందుకు వీళ్ళు రాయట్లేదు అని కూడా అనిపించేది ఒక్కొక్కసారి. మనసు ఏం చెప్పిందంటే, నువ్వు కోరుకున్నట్టు వాళ్ళెట్లా రాస్తారు, అదేదో నువ్వే చేయొచ్చుగా. అంతే కదా. నువ్వు ఏదైతే పాట రావాల్సిందో ఈ లోకంలోకి, సినిమా లోకంలోకి, ఎక్కడ లోటు ఉందో ఏది రావాలనుకుంటున్నావో అది నువ్వు చేయొచ్చుగా పోయి. అంతే. ఈ యొక్క టు బి టు నాట్ టు బి, ఈ సంఘర్షణ ఈ సందిగ్ధ సంధ్యలో నేను సినిమాలోకి రావడం జరిగింది. అంటే అది కరెక్ట్ పీరియడ్ సార్ అనుకుంటున్నారా? కరెక్ట్ పీరియడ్, చాలా కరెక్ట్ పీరియడ్. ఇప్పుడు అంటే మీ అవసరం ఉంది అక్కడ ఒక గీత రచయితగా. అది ప్రకృతి లోపల ప్రేరేపించిందా, లేకపోతే నా సంకల్పమే ప్రకృతిని పోయి ప్రార్థించిందా తెలియదు. అవును. ఇప్పుడు నేను అలా వచ్చాను. దాసరి గారు లాంటి వాళ్ళు పెద్ద ఆయన 10 ఏళ్ల ముందే శ్రీరామలమ్మ తీయొచ్చు. అంతే కదా. నేను వచ్చాక 10 సంవత్సరాల తర్వాత కూడా తీయొచ్చు. అవును. కానీ నేను వచ్చినప్పుడు ఎందుకు తీసినాడు ఆయన? మీకోసమే తీశారు. అంటే నేచర్ ఏదో మమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఒక ప్రత్యేకమైన కారణాన్ని వెతుక్కుంది. అవునవును. ఇది కొందరు నమ్మకున్నా నమ్మినా నాకు సంబంధం లేదు, నేను నమ్ముతాను. నా సంకల్పం గొప్పదైతే లేదా ప్రగాఢమైందైతే అవును, తప్పకుండా ప్రకృతి సహకరిస్తుంది. ఎదుటి వ్యక్తిలో కూడా, ఎదుటి మహానుభావుల్లో కూడా అదేదో చిగురింపజేస్తుంది. తప్పకుండా. ఇది నేను నమ్ముతాను. అలా వచ్చినప్పుడు తొలిపాట అయింది, మల్లిపాట అయిపోయింది. విషయమున్న పాటలు నాకు పెద్దగా నచ్చట్లేదు. రాస్తున్నాము, ఓకే. ఎప్పుడైతే శ్రీరామలమ్మ వచ్చిందో, ఆ పాత్ర ఎంటర్ అయినప్పుడు, అంటే కాదు, శ్రీరామలమ్మ సినిమా వచ్చినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, అంతఃపూర్వమే నాయుడు గారికి నేను దాసరి గారికి రాసున్నాను. అవును. జై స్నేహమున కై ప్రాణముల నైవేద్యమిడినట్టి దోస్తులకు జై. ఈ సందర్భంలో భలే జరిగింది. నాయుడు గారి సినిమాలో నేను వేరేదో పాట రాశాను. కిరవాణి గారి దర్శకుడు, ఆయన కళ్ళు మూసుకున్నాడు దాసరి గారు. అక్కడ షూటింగ్, అది రికార్డింగ్ అవుతుంది. ఓకే. అశోక్ ఎక్కడ పిలవండి అన్నాడు. వచ్చాను. ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఇద్దరు స్నేహితుల మీద ఈ కథ, పేర్లు వచ్చినప్పుడు టైటిల్ సాంగ్ లాగా ఏమన్నా అనుకుంటావా అన్నాడు.
అంటే మరి కిరవాణి గారు అంటే లేదు మనం నీ పాటలన్నీ నువ్వు రాస్తేనే ట్యూన్ చేస్తున్నాడు కదా సార్ ఇవి కూడా అట్నే అనుకో. ఓకే. ఏదైనా కొత్తగా ఉండాలా అన్నాడు. నడక కొత్తగా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది. అవును. నేను అంతకు పూర్వమే జై దేశమునకై ప్రాణముల నైవేద్యమిడి నట్టి యోధులకు జై అని రాసున్నాను నేను. ఆ కోణంలో రాశారు అప్పుడు. అక్కడ రాశాను. దాన్ని ఇటు చేస్తే పోలా. జై స్నేహమునకై ప్రాణముల నైవేద్యమిడి నట్టి యోధులకు జై 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 అనుముని చై ఎత్తి ధరపై జనులు సై సై అనగా జై జై. ఇలా ఒక స్నేహానికి దాన్ని మార్చారు. అలా మొదలైంది మా ప్రయాణం. ఓకే. అది ఏమైందంటే శ్రీరామలంబలం మీకు అందరికి తెలిసింది. మీరు అప్పుడు చదువుకుంటున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు. నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను. అయి ఉంటుంది అలా ఆ పాటలతోటి నాకు ఒక అంటే కొత్త జన్మ ఎత్తినట్టుగా. అవును. దాని టేకప్ అంటారు కదా. అవును. టేకప్ జరిగింది. సినిమాలో ఒక అలవాటు ఉంది. ఒకరి నుండి ఒకటి వస్తే అవే మీద పడతాయి మన మీద. అదే కోణంలోనే రాయమని చెప్పి అడుగుతారు చాలా వరకు. గుమ్మడి గారు కనుక ఒకసారి గుండెపోటు బాగా యాక్టింగ్ బాగా చేస్తే ఆయన జీవితం అంతా అవే పాత్రలు ఇచ్చినారు. అవును. గుండెపోటుకు గుమ్మడి గారిని వాడు ఇది జరిగింది. ఆ సందర్భంగా అప్పుడు కూడా ఒక చారిత్రకమైనటువంటి సంధ్య ఏంటంటే సార్ ఎర్ర సైన్యం నారాయణమూర్తి గారితో ఒక పెద్ద విపరీతమైనటువంటి జనాకర్షణ జరిగింది. ఆ రోజులలో అది 10-15 కోట్లు చేసింది ఎర్ర సైన్యం. ఎంత అద్భుతం ఊహించామన్నమాట. 17 కోట్లు అప్పుడు. మనం ఇప్పుడు 15 కోట్లు అనేది లెక్కగా అప్పుడు అంటే టిక్కెట్కి రూపాయిన్నర ఉన్న రోజుల్లో ఎడ్ల బండి మీద వెళ్ళి సినిమా చూస్తున్న రోజుల్లో. అవును. అది వచ్చేసరికి ఒక తరంగంలో వచ్చేసరికి అందరు పెద్ద హీరోలు ఆ దారి పట్టారు. అవును. ఎర్రజెండా సినిమాలు బాగా కరెక్ట్ గా నేను ఆ టైంలో జంక్షన్ లో ఉన్నాను. నేను ఆ చౌరస్తాలో నేను ఉన్నాను కాబట్టి టపటపటపట నా పైపోయింది. అవును. మామూలుగా ఇతనికి విప్లవ పాట తప్ప ఇంకేం రాయరాదు, ఎర్రపాటలు తప్ప కుర్రపాటలు రాయరాదు అనే ఒకటి వస్తుంది. కానీ అది బ్రేక్ చేసింది కృష్ణవంశీ. ఓకే. కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడు నాతోటి చుక్ చుక్ తారా చుక్ చుక్ తారా తారా నా మొగుడు రాంపారి పాను వేసి ఫ్యాన్ ఏమంటాడే తల్లి. సూపర్ హిట్ సాంగ్ అది. పెద్ద హిట్ అది. అప్పుడు అరే ఇది కూడా రాయగలడు అశోక్ ఏంటి ఇది అని పక్క ఆపోజిట్ కదా అసలు వాటికి వీటికి. అయితే నేను నమ్మింది ఏంటంటే సార్ మనము ఏ పాటల కోసం వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నచ్చిన పాటలే రాస్తాను అనడం అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. అంతే కదా. వెర్సటైల్గా ఉండాలి. ఒక వేటూరులాగా, ఒక నారాయణ రెడ్డి గారిలాగా, సవ్యసాచిగా ఉండాలి. ఆత్రేయ గారిలాగా శిలలపై శిల్పాలు చెక్కినారు అంటాడు, మనసు గతి ఇంతే అని అంటాడు ఆత్రేయ గారు. అప్పుడు నాకు ఒక ఛాన్స్ దొరికింది. ఓకే. అది ఒకవైపు కంటిన్యూ అయింది. ఉద్యమ పాటలు రాస్తూనే మోహన్ బాబు గారు పిలిచారు. ఏయ్ నువ్వు అవే పాటలు రాస్తే ఏడాదికి ఒకటే రాయాలి, మా గురుగారి సినిమా ఒకటి తప్ప ఇంకోటి లేదు. మెల్లమెల్లగా విప్లవ సినిమాలకి కొంచెం దూరంగా జరిగి లెఫ్ట్ అయిపోతున్నాయి. అంటే ప్రజల లోపల స్వీకరణ కూడా అవును అందరవే తీసేసరికి మొదలయ్యాయి. అది మొనాటని ఏర్పడింది. సరిగ్గా ఆ టైంలో మోహన్ బాబు గారు నువ్వు కమర్షియల్ పాట రాస్తే నిలబడతావు, నువ్వు రాయగలవు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను అడవిలో అన్న రాశాను. అవును. అడవిలో అన్న రాశాను. నేను డ్యూట్ కూడా రాశాను. అద్దాల మేడకు ఆకుల గుడిసెకు కుదరవమ్మ సోపతులు అనే ఒక పాట రాసిన. అనగానే కమర్షియల్ పాట రాయాలన్నప్పుడు ఆయనకు రాయడం జరిగింది. దొంగ జాబిలి అందుకు ఎదవుల ఇదో కొత్త పలారం అన్నట్టుగా. ఇక అక్కడి నుంచి అన్ని రాస్తాడు అనే బ్రేక్ వచ్చింది. బ్రేక్ త్రూ అయింది. అట్లా స్టార్ట్ అయింది. మోహన్ బాబు గారు ఇచ్చిన సలహాను మీరు
ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అవును. తర్వాత అంటే అన్ని రకాలు మీరు అన్నట్లుగా విప్లవం కాదు, విషాదం కాదు, డ్యూయెట్, శృంగార గీతాలు, ప్రబోధ గీతాలు, కొన్ని వేల పాటలు మీకు వచ్చేసాయి సార్. ఇప్పుడు దాసరి గారి యొక్క ఒక పితృత్వ హృదయం ఏంటంటే సార్, ఆయన ఒసే రామలమ్మ లోపలనే అన్ని పాటలు రాయగలడు అనేటువంటి 7 పాటలు నాకు ఇచ్చి చెప్పకుండానే నిర్మాతలకు, దర్శకులకు హీ కెన్ రైట్ ఎనీ జానర్ అనేది ఆయన చెప్పాడు. ఓ ఓకే. ఇప్పుడు ఇంతే ఏంటి జానవే ఇదొక జానర్. అవును రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ అదొక జానర్. అవును. ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటే అదొక జానర్. పుల్లల మంటివి గదరా ఇదిగో పులి పిల్లలై వచ్చిన మొర్ర పటువారి కొడక ఇదొక జానర్. విషాదం, వినోదం, విప్లవం, శృంగారం అన్నీ కలిపి ఆయన 7 పాటలు ఇవ్వడంలోనే నన్ను ఆయన పెంచినట్టయింది. అవును. నేను ఎప్పుడైతే అన్ని జోనర్లు రాయగలను తెలుసుకున్నారో మిగతా వాళ్ళు కూడా కొన్ని పాటలు అశోక్ ఇవ్వచ్చు అనేది స్టార్ట్ అయ్యి అలా విస్తరించడం జరిగింది. అవును. మరి మీ పాటల ప్రయాణంలో ఒక కవి ఒక పదం వేయడానికి ప్రసవ వేదన అనుభవిస్తాడు అనే ఒక మాట విన్నాం సార్. మరి మీ జీవితంలో మీ రచన ప్రయాణంలో అట్లాంటి సన్నివేశం ఏమన్నా ఎదురైందా మీకు? నాకు ఎదురైన ప్రతి పాటలో నేను అదే ఆలోచించాను. ఓకే. ఒక సీనియర్ రైటర్కి ఇస్తే ఈ పాటను ఎలా రాస్తాడు అని ఊహించుకునేవాడిని. అవును. దానికి భిన్నంగా నేనేం చేయాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకునేది ఎందుకంటే వాళ్ళ రాయకూడదని. ఓకే. వాళ్ళు నాకు ఆదర్శప్రాయులే కానీ వాళ్ళు అలా రాయకూడదు. మీదైన శైలి ఒకటి ఉండాలి. అంటే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని మూలలు ఉంటాయి. అవును. కొన్ని గ్యాప్స్ ఉంటాయి. కొన్ని తాకని స్పర్శించని ప్రదేశాలు ఉంటాయి. స్పృశించని ప్రదేశాలు. ఆ స్పృశించని ప్రదేశాలని గనక మనం టచ్ చేయగలిగితే నాదంటూ ఒక తోవ ఏర్పడుతుంది కదా. ఓకే, తప్పకుండా. అట్లా మీరు గమనిస్తే నా పాటల్లో మీకు తెలిసిపోతాం. అవును. ఇప్పుడు భగత్ సింగ్ గురించి అందరు రాశారు. భగత్ సింగ్ నురిదీస్తే తిరుగుబాటు ఆగిందా, సఫ్దర్ హష్మిని నరికితే పాట ఏదో పోయిందా అనే మోగపోయిందా, ఆ పాట మోగపోయింది. సఫ్దర్ హష్మిని ఎవరు టచ్ చేయాలి అంతకుముందు. అవును. ఆయన వీధిలో సాహసం కూడా చేయలేదు అసలు. ఆయన స్ట్రీట్లో చంపారు. అవును. పర్ఫార్మెన్స్ చేస్తుంటే చంపేశారు. ఈ కోణము చాలా మంది సినిమా వాళ్ళు ఎవరితను ఒక్కసారి మీ వైపు చూసింది మొత్తం. సఫ్దర్ హష్మి ఎవరు అసలు పట్టింపేది. వాళ్ళకు వినోద కాల ఉండిపోయినారు అంతే, ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అప్పుడు వెళ్తుంటారు కదా. అవును సార్ అతని చరిత్ర ఇది. డిస్కషన్ వచ్చినప్పుడు ఏరా మనాలు ఏదో అంటున్నారు, మరి ఇది అందరికీ అర్థం అవుతుందా సార్? ఇది మనకు అర్థం కాకపోవచ్చు సార్, మన డిపార్ట్మెంట్కు, కానీ ఇది ప్రజల్లో మహా వీధికి వెళ్ళిపోయిన విషయం సార్. ఇది పర్ఫార్మెన్స్ చేస్తుంటే స్ట్రీట్లో చంపేశారు సార్ ఆయన్ని, కాంటెంపరీ పర్సన్ సార్ ఆయన అని. అలాంటివే సినిమాల్లో చూపించాలి. ఎఫెక్టివ్ ఇది కదా సార్. అదే మనం ఎవరు చూడని అవును కోణం అది. అట్లాగే భువనగిరిలో సార్ బెల్లి లలితని 16 ముక్కలుగా నరికినారు. మీకు ఐడియా ఉంది? నయీం అనే ఆమె యంగ్స్టర్, తెలంగాణ ఆమె ఒక గొప్ప గాయని. ఆమె విప్లవం నుంచే వచ్చిన ఆమె. వాళ్ళలో ఏదో తేడా వచ్చేసి ఆమెను 16 ముక్కలు చేశారు. ఒక ముక్కను ఒక దగ్గర, ఒక ముక్కను ఒక దగ్గర చేసినారు. నేను అది దాసరి గారి సినిమాలో రాజధాని నగరానికి కూతవేడు దూరంలో 16 ముక్కలైన బెల్లి లలిత అని రాశాను. జరిగిన వాస్తవాన్ని మీరు పాటలో పెట్టేశారు. రాకాసి నీ పేరే రాజకీయం. ఇలా నేను కొన్ని దాన్ని ఏమంటారు మీరు, గట్స్ ఉండాలి కదా సార్ అసలు వాడడానికి కూడా. అది రాసి నేను అంటే దాసరి గారు కాబట్టి నేను చేసిన ప్రతి సాహసాన్ని ఆయన మన్నించినాడు. ఆయన పక్కన లేదన్న ఎవరన్నా ఇది సార్ ఇట్లా బాగా అంటే అది కొత్తగా ఉంది వాడు చెప్పింది.
Carry on. పెట్టేద్దాం. అవునయ్యా ఇప్పుడు అర్థం కాలేదు, ఇక నుంచి అర్థం చేసుకుంటాడు. కొన్ని మనం కూడా నేర్పియాలి కదా అంతే కదా అని అనేవాడు అనమాట. ఇలా ఒక రాఘవేంద్రరావు గారు, కృష్ణవంశీ, ఇట్లా చాలామంది అలా అలా జీవితం 32 ఏళ్ళు గడిచింది ఉద్దండ. సార్ నిజంగా అసలు అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇన్ని పాటలు రాసిన రచయిత మన ముందు ఉన్నారా అనే ఒక కళలో ఉన్నట్లుగా నాకైతే అనిపిస్తుండే. చిన్నప్పటి నుంచి కొంత 20 సంవత్సరాలుగా దాదాపుగా మీ పాటలతో నేను మమేకమవుతూ వస్తున్నా కాబట్టి. అంతకన్నా కొంచెం ముందుకెళ్తే సార్, నేను మీ పాటను మొదట మీ స్వరం నుంచి విన్నది శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురంలో. ఓకే. ఏఐఎస్ఎఫ్ మీటింగ్కు మీరు గెస్ట్గా వచ్చినప్పుడు నేలమ్మ నేలమ్మ పాట పాడారు. ఆ పాట ఎన్ని రోజులు మర్చిపోలేదంటే కొన్ని నెలల తరబడి మేము పాడుకుంటూనే ఉన్నాం మీరు వెళ్ళిన తర్వాత కూడా. గొప్ప పాట కదా అది. నేను టీచర్గా ఉన్నప్పుడు రాసిన పాట. టీచర్గా ఉన్నప్పుడు రాసిన పాట. ఆ నేల అంటే పర్యావరణ స్పృహను మీరు కొన్నేళ్ల కిందట ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ కానీ ఆ నేల. అవును అవును ఇప్పుడు అవును. అంటే ఇది అది రాసి ఆ పాట రాసి నాకు తెలిసి ఒక 38 years or 40 years అయి ఉంటుంది. 40 ఏళ్ళు ఈజీగా ఉంటుంది సార్. అసలు ఇప్పటికి కూడా ఆ పాటను పిల్లలు కూడా పాడుతారు. పిల్లలు కూడా పాడుతున్నారు అసలు ఇప్పుడు కూడా. ఒక 2 చరణాలు సార్ అందులో నుంచి. పాట ఇప్పుడు ధరణి, భూమాత, పృథ్వీ, పుడమి, పిలుటి నొప్పులు ఇట్లాంటి అవును ఇవన్నీ ఉపయోగించిన పదాలు. అవును. నా చూపు ఎప్పుడు దీనికి ఇంకేమన్నా లేదా, అందుకే మీరు నిలబడిపోయారు సార్. ఇప్పుడు మామూలు జానపద కథలలో పెదరాసు పెద్దమ్మ ఎవరు చెప్తారు, అవును, అన్ని ద్వారాలు తెరువు కానీ ఉత్తర ద్వారం తెరకరా అంటారు. వాడు మొదలు ఉత్తర ద్వారమే తెరుస్తాడు. అవును అవును. పుడమి నేలమ్మ నేలమ్మ బాగుందే, ఎవరు ఉపయోగించలేదు. నేల అన్నారు కానీ నేలమ్మ అనలేదు కదా. రాముడు నేల నేలమ్మ నేలమ్మ ఇంటి పక్కన ఉన్నలాగా ఉంటుంది. నీలమ్మ వల్ల ఉన్నప్పుడు నీలమ్మ ఎందుకుండదు? అవును అది కదా. అవును. ఇలా సినిమాకు రాకముందే మన ఆలోచన, సినిమాలకు రాకముందే ఇట్లాంటి తిక్క ఆలోచనలు వచ్చేవి నాకు. అట్లాగే మీరు అట్లాగే బహుశా వద్దండ నేను ఆ కాలేజీలో చందమామ పాడు. అవును అవును. చందమామ నువ్వెళ్ళే అది ఆ రోజులలో ఎందుకు రాశానంటే సార్ సీజనల్ సాంగ్స్ వచ్చేవి. ఉద్యమ ఎజెండాను అంటే ఇప్పుడు రైతులకు ఏదో అధిక ధరలు వచ్చినాయి లేదా కరువు వచ్చేసింది, ఆ కెమెరా అక్కడే ఉండేది ఫోకస్. అవును అవును. మొత్తం రైతు సమస్యలనే ఫోకస్ చేసేది. అవును. నేనేమనుకున్నానంటే రైతు పాట కూడా ఒక కావ్యంలాగా రేపు 100 ఏళ్ల తర్వాత కూడా పనికొచ్చేటట్టు ఎందుకు ఉండకూడదు, సీజనల్ ఎందుకు ఉండాలి, ఒక రీజనబుల్ పాట రాస్తే అనే ఆలోచనతో. అద్భుతమైన ఆలోచన. అక్కడ చంద్రుని పోలుస్తూ మిన్నులున్న చందమామయ్య చేతుల్లో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది. అసలు ఇది మొదటిసారి రాష్ట్రం లోపల పాడినప్పుడు పెద్ద పర్వతం బద్దలైన అవును అన్నమాట. ఆ పాటలో ప్రతి పోలిక అట్లే ఉంది. పూసలో వెన్న పూస వాడు నేల వెన్ను పూస నువ్వు నింగి వెన్న పూస వాడు నేల వెన్ను పూస నువ్వు అను. ఇలాంటి చేయడం జరిగింది. ఇవన్నీ నాకు సినిమా రంగంలో పనికొచ్చాయి. అవును అవును. అంటే నేను వీటన్నిటికి కారణం నాన్న. అంతే కదా. నాన్నగారు లేకుండా మన ఆలోచన ఎందుకు వస్తుంది? ప్రజాకవి కదా ఆయన. అవును. ఆయన పాలబుగ్గల జీతగాడ పాలు మరిచి ఎన్నాళ్ళు అయ్యింది, కొలువు కుదిరి ఎన్నాళ్ళు అయింది అంటాడు. ఆ చూపు చూడండి మీరు. తాటి జగ్గల కాలిజోడు. ఇప్పటి పిల్లలకు తాటి జగ్గల కాలిజోడు అంటే అర్థం కూడా కాదు. అవును. తాటి బెరడును తీసి దానికి రంధ్రాలు చేసి ఈత కమ్మలు కట్టి చెప్పులాగా చేసుకుంటారు వాళ్ళు. అది తాటి జగ్గల కాలిజోడు. అంత పిక్చరైజేషన్ చేశాడంట. మైక్రో దృష్టి పెట్టుకుని ఒక 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 వస్తువును చూపిస్తాడు మనకు. అంతే కదా. ఇది నాన్న నుంచి నాకు వచ్చిన, అది మీరు జెనెటిక్స్ అనండి, డిఎన్ఏ అనండి, అంతే అంతే కదా, అదే నాకు వచ్చిందనమాట. దాన్ని నేను కోరుట్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ నాకున్న మాకంటే పెద్దవాళ్ళు, ఒక శ్రీగాలి శంకరయ్య గారు, అంద వెంకటరావు శంకర్, వీళ్ళందరూ వాళ్ళ యొక్క కావ్య పరిశీలనలు, ప్రబంధాలు, వాటి గురించి మాట్లాడడం. అవును.
అవి నాకు బాగా సంతోషపెట్టినాయి, అవి నన్ను బాగా తర్ఫీ చేసినాయి, సానబెట్టినాయి అన్నారు. సానబెట్టినాయి, సానబెట్టడమే. సానబెట్టడం. అవును. అట్లాగే ఇప్పుడు మా శంకరయ్య సారు కొరుట్లో ఏమన్నాడంటే ఆయన, శ్రీశ్రీ అంటే బాగా ఇష్టం కదా, నువ్వు శ్రీశ్రీ అంటే బాగా ఇష్టం అన్న సంతోషమే, శ్రీశ్రీ లాగా బాగా రాస్తావు పోతుంది. శ్రీశ్రీ అలా రాయడానికి కారణం ఎవరో ఇంటారో ఆలోచించినావు ఎప్పుడన్నా అన్నాడు. వా, నువ్వు ఎందుకు శ్రీశ్రీ దగ్గర అయిపోతున్నావు? శ్రీశ్రీ అలా మహాప్రస్థానం రాయడానికి ఏది దోహదం చేసి ఉంటుంది? ఎప్పుడన్నా అటువైపు వెళ్ళావా? శ్రీశ్రీని మించి చూసినావా? నిజంగా చూడలా. అంతే కదా. నాకు శ్రీశ్రీ అనేది పైకప్పులు అంటుంటే, అంతే. ఆ పైకప్పుకు రంధ్రం పెట్టిందే లేదు, పైన సూర్యుడు ఉన్నాడు. అవును. ఒక ప్రబంధ పురాణ కావ్య సూర్యుడు పైన ఉన్నాడు, అవును. మనం శ్రీశ్రీ కప్పులో మనం ఉన్నాం. అవును. ఆలోచించు, ఆయన వసుచరిత్ర చదవడం వల్ల ఇంత అద్భుతంగా రాయగలిగినాడు. ఆ వసుచరిత్ర నువ్వెందుకు చదవకూడదు? ఇట్లా నన్ను కన్విన్స్ చేసినాడు ఆయన. వా, వా, వా. అక్కడ మొదలైంది శ్రీశ్రీ అభ్యుదయం, విప్లవం, తిరుగుబాటుదంతా నాకు ఉగ్గుపాలతో వచ్చింది. మా నాన్నతోటి అంతే కదా, ఉగ్గుపాలతో వచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూ పెరిగారు కదా. వచ్చేసింది అది. అవును. దానికి ఈ తాత్వికత జోడిస్తే అద్భుతం కదా అనే ఆలోచన నాకు అక్కడ మా గురుమిత్రులు అనాలి, అంతే కదా. అంతే. ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళం. వాళ్ళు నాకు తెలియని చెప్పేవాళ్ళు. ఓకే. అలా అంటే ఒక నడకలో ఏముండాలి, ఒక పాము వస్తుంటే ఎట్లా ఉండాలి, పాము వచ్చే పద్యాన్ని ఎలా రాయాలి, మామూలుగా మనిషి వచ్చే పద్యాన్ని ఎలా రాయాలి. పాము వచ్చిన పద్యం రాస్తే నన్నయ్య పాము బుసబుస వినబడుతుంది ఆ పదాలలో. బహువన్న పాద పాబ్దికుల పర్వత సరస్ 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 అంటే నీకు పాము కనబడుతుందా? అవునవును. సర అని పల్లెల్లో అసలు పాము వచ్చేది. ఈ శాబ్దికమైనటువంటి రహస్యం నీకు పాత పుస్తకాలు, కావ్యాలు చదివితే నీకు తెలుస్తుంది. అవును. అన్నప్పుడు నా లోపల ఒక కొత్త ద్వారం తెరుచుకో. ఖచ్చితంగా. అందుకే నేను పాట రాస్తే సినిమాలో కొమురం భీముడో కొమురం భీముడు అమ్మ కొర్రాసు నెగడోలే మండాలి కొడకో అంటాం కదా. ఆ కొర్రాసు అనేటువంటి పదాలు ఉపయోగించడం ఎట్ల నుంచి వచ్చింది? భావానికి తగినటువంటి పదాలు తొడగాలని నేను నేర్చుకున్నది నారాయణ రెడ్డి గారి నుంచి, నేర్చుకున్నది నన్నయ్య నుండి, నేర్చుకున్నది శ్రీశ్రీ నుండి. ఇది నాకు తోడే. అప్పుడు నేను ఇంకా సినిమాలకు వస్తాను కూడా నాకేం తెలీదు. ఊరికే అక్కడ ప్రైవేట్ స్కూల్ పెట్టుకుని అక్కడే గవర్నమెంట్ జాబ్ చేసి వచ్చిన వాళ్ళం కదా. వాళ్ళు అక్కడది నేర్పించిన వాళ్ళు, అది నాకు బాగా బలమైంది. అందుకే చెప్పాను కదా, చతురంగ బలాలతో వచ్చే సినిమాలు. అవును, చెప్పారు. ఊరికే ఏది నేను రాయలేను సార్, నాతో కాదు సార్, ప్లీజ్ ప్లీజ్ నో, అట్లా లేదు. ఏదైనా అదే అలా. ఇప్పుడు నాన్నగారు రాసిన పాటల్ని మళ్ళీ అదే కోవలో, అదే కోణంలో రాసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్ మీ జీవితంలో? అంటే నాన్నగారి పాటను ఇన్స్పిరేషన్ తీసుకొని రాసిన తప్ప. ఇప్పుడు మీరు రాజన్న సినిమా వెయ్యి దెబ్బకు దెబ్బ అంది, అది నాన్న నిజంగా రాసిన పాట. దయ్యపు గుండా గొయ్యలు రథకాలు ఎందుకు వచ్చిరి, ఎందుకు దోపిళ్ళు, ఎందుకు హత్యలు, ఎవడా నైజాం ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదుర రక్కాసుల తలలొక్కొక్క దెబ్బకి పక్కున బగలగా కుక్కల కొడుకులు తుక్కైపోవగా వెయ్యి. ఇది నాన్న రాసిన అద్భుతం అసలు. దాన్ని ప్రేరణగా తీసుకుని రాజన్న సినిమాలో వెయ్యి చావుకు ఎదురుగా అడుగై, ఊపిరి జెండా ఎగరై చావుకు ఎదురుగా అడుగై, వెయ్యి కణం కణం ఒక అగ్ని కణంగా, ఇలా మనము అట్లాంటి అప్పుడు అలాంటివి నాకు నా లోపలికి ఇప్పటికైనా ఒక ఉద్యమ పాట రాయాలంటే నా లోపలికి వచ్చేది శ్రీశ్రీ కాదు, నానే వస్తాడు. అంతే కదా, అంతే కదా. మొదట నాన్న వచ్చిన తర్వాత మిగతా అంతే సార్. తర్వాత ఒక సన్నివేశం నాకు బాగా గుర్తుంది. శ్రీహరి గారి సినిమా అనుకుంటా, అందులో ఒక ఆత్మవిశ్వాసాన్ని గుండెల నిండా యువతకు, మనిషి అన్నవాడికి ఎవరికైనా కానీ ఇప్పటిదాకా కూడా ఒక అద్భుతమైన పాట సార్. ఒకటే జననం. అసలు ఈ పాట విన్న తర్వాత ఎవరు ఆత్మహత్య చేసుకోరు. అక్కడి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా వరకు. అట్లాగే
ఎక్కడన్నా నిరాశపడ్డ వాళ్ళు కూడా సెకండ్ టైం మళ్ళీ దాన్ని అటెంప్ట్ చేసి గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి ఉంటాయి కదా, పోటీ పరీక్షలు ఉంటాయి కదా, అది ఐఏఎస్ ఐపీఎస్ ఇంకేదో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరూ నాకు చెప్పిన మాట అన్నమాట. అద్భుతం. మేము ఇవాళ లండన్లో ఉన్నాము అంటే, నాకు ఈ రాయల్ ఫెలోషిప్ వచ్చిందంటే, సార్ మీ ఒకటే జన్మం పాట మేము డిటిపిలో చేసుకుని గోడకి అతికించుకునే వాళ్ళం సార్. చదువుకుంటూ పడుకునే వాళ్ళం, మళ్ళీ చదువుకుంటూ లేచేవాళ్ళం అండి. ఇట్లా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న అవమానంలోంచి వచ్చిన పాట ఇది. సినిమాలో వాళ్ళు సన్మా చెప్పారు, నేను దాన్ని కలిపాను. ఓకే ఓకే. అంటే వచ్చిన తొలి రోజులలో మద్రాసులో సార్ మనం వచ్చిన ప్రాంతాన్ని ఏదో అంటే వెనుకబడ్డ ప్రాంతం అన్నట్టుగా, తెలంగాణ అంటే నల్గొండ అంటే కరీంనగర్ అంటే మీకేం రాయొస్తుంది పాటలు అనే ఒక ఎద్దేవా జరిగినప్పుడు ఎదురైంది. ఓకే, బాగా దుఃఖం వచ్చింది. ఆడికేదో జవాబు చెప్పా, మా కరీంనగర్లో మీరు అనద్దు, మా నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ వాటి అంతే కదా. అప్పుడు పివి గారు ప్రధానమంత్రి, 16 భాషలు వచ్చిన పివి గారు మన ప్రధాని, మా వంగరయ్య, కరీంనగర్ జిల్లా వంగర. మీరు అట్లా అనొద్దు, నేను రాయకపోవడం అంటే మీకు ఇష్టం లేకపోతే పంపించాను, కానీ మీకు ఎవరికి రాయరాదు, మీ కరీంనగర్లోకి ఏం రాయేస్తాను అనడానికి మీకు హక్కు లేదు కదా, హక్కు లేదు కదా, మీరు చూస్తున్నారు కదా మహానుభావుడిని అని చెప్పి సమాధానం ఇచ్చొచ్చాను. కానీ ఒక చిన్న అవమానం ఉంటుంది కదా, అంతే కదా, ఎక్కడో మనసు మూలల్లో ఆ కొలి అది కెలుకుతా ఉంటే అప్పుడు నేను ఇంకా టీచర్ జాబ్ని పూర్తిగా వదిలిపెట్టిన స్థితిలో. ఓకే ఓకే. అప్పుడు మా మిస్సెస్కు చెప్పి ఇది ఇట్లా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు అంటే అని కొంచెం టపటప ఏంది, నేను ఇక్కడ కరీంనగర్లో ఏ కలెక్టర్ వచ్చినా కూడా నన్ను పిలిచి మాట్లాడమంటారు, మంచి మంచి స్థాయి ఉంది ఇక్కడ టీచర్గా, మనకి ఏంది సినిమా ఎందుకు అవసరమా అని నేను అనిపించింది. అన్నాను ఆవిడతో, నేను వెళ్ళను అని. అంటే ఒసేరామలం వచ్చిన తర్వాత చెప్తున్నా ఇది. ఓకే ఓకే. వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఉండకూడదు యాక్చువల్గా నిజానికి, కానీ ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నప్పుడు. మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత మా మిస్సెస్, నీ పాట విన్నాక కదా, విన్నాక అన్నాడా వినకముందు అన్నాడా? మంచి మాట చెప్పి అంటే వినలేదమ్మా, పోగానే వాడు ఇలా అన్నాడు. నీ పాట గురించి తెలియనోడికి, నీ పాట విననోడికి వాడేదో అంటే దాన్ని నువ్వు అది ఒక లక్ష్మణ రేఖలా భావిస్తారు ఎవరన్నా ప్రపంచంలో. అది మన సుగ్రీవాజ్ఞన. ఆడికి ఏమెరికన్నాయి ఎవడో అన్నాడు, గొప్ప ఓదార్పు మాట నిజంగా. అప్పుడు నిజమే కదా, వి డూ సంథింగ్ అనుకున్నప్పుడు నాలో మెదిలిన పల్లవి, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బతుకు. అది నా లోపల అలవోకగా కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎదురేది రాని, ఏమైనా కానీ ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర నీకొద్దు, నింగి నీ హద్దు, హద్దు అయిపోయింది కదా. ఇలా నేను అనుకున్నటువంటి ఒక అక్షర సముదాయం కరెక్ట్గా నాకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక్కడ కుదిరింది అనుకున్నాను. అక్కడ బుల్లెట్ దిగింది, తర్వాత ఏమన్నారు సార్? ఆ పాట వచ్చిన తర్వాత ఏమన్నా రెస్పాన్స్ ఉందా ఇక్కడ నుంచి? చాలా పెద్ద రెస్పాన్స్ కదా, చాలా పెద్ద రెస్పాన్స్. మిమ్మల్ని అంటే కరీంనగర్ వాళ్ళకి ఏమి వస్తుందా అన్న వాళ్ళ నుంచి? అయ్యో, మళ్ళీ అతనే దాసర్ గారికి నేను చెప్పాను, నేను సార్ ఇతను ఇలా అన్నారు సార్, వాడికి బ్రెయిన్ లేదురా బాబు, వాడి నీ గురించి ఏం తెలుసురా వాడికి అన్నాడు. మళ్ళీ నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను దాసర్ గారి దగ్గరికి వెళ్ళాను. లక్కీగా విచిత్రంగా వాడు అక్కడే ఉన్నాడు. అది గురుగారు ఇట్లా అంటే తెలిసిన రారా బాబు, నేను ఆయన ఫోటోలు తెచ్చడం అంతా చేసినాడు. చేస్తే ఇతను అంటున్నాడు, గురుగారు నేను మొదలే అనుకున్నాను గురుగారు ఇతను ఏదో సాధిస్తాడు అనగానే దాసరి గారు, నువ్వు అనుకునుంటావు, పక్కా అనుకునుంటావు, ఎందుకంటే నాకు తెలిసి కదా అన్నాడు. అది బాగా నవ్వుకున్నాం మేము. అవును గురుగారు, కాలం గొప్పది సార్, నిజంగా డెఫినెట్ గా చాలా గొప్పది. అందుకని ఎప్పుడైనా మనకు జరిగిన అవమానానికి థ్యాంక్స్ చెప్పాలమ్మా. డెఫినెట్గా థ్యాంక్స్ టు దెమ్. మనల్ని అవమానించిన వాళ్ళని మనం థ్యాంక్స్ చెప్పకపోతే మన లోపల ఈ ఆవేశం రగులుకోదు. అవును, ఇవన్నీ నా మీద వర్క్ చేసినాయి. అవును అవును. సంస్కృత పదాలతోటే మొత్తం పాట రాయడం అనేది ఒక ప్రయోగం.
అవును. మీరు చేశారా ప్రయోగం? అది హోమమా? హోమం సినిమాలో చేసినామా? అంతే కదా. అవును. యుద్ధం శరణం గచ్చామి, క్రుద్ధం శరణం గచ్చామి, రుద్రం శరణం అంతేనా? అంతే. మర్చిపోయానంతా. అవును. మీరు యాద్ చేస్తే ఇప్పుడు వస్తుంది. అది జెడి చక్రవర్తి దానికి హీరో ప్లస్ డైరెక్టర్ కూడా అతనే. అవునవును అవును. అతను చాలా సరదాగా పిలిచి ఏం అర్థం కాకుండా పాట రాస్తావా అన్నాడు. ఏం అర్థం కాకుండా పాట ఎందుకు రాయడం, ఏదో సౌండ్ పెట్టుకోరాదు మరి అన్నాడు. లేదు, ఒక దశలో ఆ ట్యూనే మనల్ని అడ్జేస్తుంది. బట్ ఒక సంస్కృతం అంటే అర్థం కాని ఆ క్లిష్టమైన పదాలతో రాయొచ్చు కదా. ఇది నేను ఎప్పుడో నేను అనుకున్నాను. నేను మేడిపల్లిలో ఉన్నప్పుడే అనుకున్నాను, ఏదైనా సందర్భం వస్తుందేమో. ఓకే. ఇప్పుడు అది నారాయణ రెడ్డి గారు రాసింది, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమద గణము కనిపించగా అని రాశారు కదా. అలాంటి పాటలు విన్నప్పుడు ఓహో సినిమాలో ఇట్లాంటివి కూడా వస్తాయన్నమాట. దానికన్నా ముందు శ్రీశ్రీ గారు నీపదర నూపుర నిక్వణమా అది వాణి వీణ నినాదమా అని రాసినాడు. ఎవరివో శ్రీశ్రీ గారు అది తెలుసుకొని ఉన్నాను కాబట్టి ఇది రాగానే ప్రయత్నం చేస్తాను చక్రి అన్న. అట్లా ఆ పాటని రాయడం జరిగింది. కానీ మీ పాటల్లో అద్భుతమైన ధ్వని సార్. అసలు ఆ ధ్వనితో పాటు భావ సాంద్రత కూడా అట్లనే ఉంటుంది ప్రతి పాటలో కూడా. భావ సాంద్రతను పోగొట్టుకోకుండానే దానికి అక్షరాల అంగీలు తొడగడం. అవును అవును అంతే కదా. నిజంగా ధ్వన్యాలంకారం నిజంగా చాలా అద్భుతమైన ఇది ఉంటుంది. అంటే వెంట తీసుకెళ్తుంది దాన్ని. అక్కడ మా పెద్దవాళ్ళు చెప్పిన మాట శాబ్దిక ప్రభుత్వము అంటారు. అబ్బా ఎంత గొప్ప మాట సార్. శాబ్దిక ప్రభుత్వం, అది శబ్ద ప్రభు. అతను రాసిన ఆయన శబ్ద ప్రభు. అది నా గొప్ప మాట కదా. ఇదంతా నా అదృష్టం ఏంటంటే ఇదంతా నాకు ఒక తెలియకుండానే ఒక ట్రైనింగ్ అయిందన్నమాట. సాధన ఇది నిజానికి. మిమ్మల్ని మీరు సాధన పట్టుకున్నారు. అంతే అంతే. వీళ్ళ పెద్దవాళ్ళందరి సలహాలు సూచనలు, వాళ్ళతో నడవడం, మాట్లాడడం, వాళ్ళ పాటలు వినడం, వాళ్ళ ప్రేమ. అప్పుడప్పుడు ప్రేమ. నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వం చదవడం. అబ్బో. అయితే నేను ఎప్పుడు రాయడముతో పాటు చదవడం నేను ఎప్పుడు ఆపలా. చదువుకోవడం నేను ఎప్పుడూ ఆపలేదు. నేను ఒక రోజు రాయకుండా ఉండొచ్చు కాక ఒక నెలలో 10 రోజులు, కానీ ఒక నెలలో 10 రోజులు చదవకుండా అందుకే ఇంత గొప్ప పద ప్రయోగాలు వచ్చాయి మీ నుంచి కూడా. మనము శ్రీనాథుని చదివినాము, నన్నయ్యని చదివినాము, శ్రీశ్రీని చదివినాము. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా, నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారు దాకా. కనుక అది నాకు మేలు చేసి, నన్నయ్య నుంచి నా దాకా అనాలి మీరైతే. ఇలా ప్రయత్నం చేసి సార్. ఆ ప్రయత్నంలో భాగంగానే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు సార్, నువ్వు అద్భుతంగా రాస్తున్నావు, సినిమా వరకే ఉండకు, ఇటువైపు కూడా రాయి అన్నప్పుడు కదా పుట్టింది శ్రమకావ్యం. అవును, శ్రమకావ్యం అప్పుడు పుట్టింది. నిజానికి మీరు రాసిన కవిత్వం అంటే మామూలు కవిత్వం తక్కువే కదా సార్ అప్పటిదాకా? పాటలు ఎక్కువ రాశారు. అంటే పాటలు ఎక్కువ రాశాను, కానీ రఫ్గా రాసుకున్నాను. అశోకుని కావ్యం రాశాను అంతకుముందు. అశోకుని కావ్యం రాశాను, అవేవి అచ్చు కాలేదు. అట్లా మీరు రాసి పెట్టుకున్నారు. కోరుట్లలో ఉన్న మా మిత్ర సమ్మేళనంలో అవన్నీ రాశాం. పర్వత గర్వభంగం అని రాశాం. పర్వత గర్వభంగం. ఇట్లాంటివన్నీ ప్రయోగాలు చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి గారు చెప్పిన తర్వాత నాకు కూడా ఒక దృష్టి ఉంది. సినిమా గ్లామర్, సాహిత్యం గ్రామర్. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మనం ఒకసారి ఎవరైనా చూస్తే పలానా రచయిత బాగా రాశాడు, ఎక్కడైనా ఆయన వేరే రాసిన కవిత్వం ఏముంది అని అనుకోండి, అట్లా అంటుంటే వింటాం మనం, కానీ మనం ఆ మాట పడదలుచుకోలేదు. తూనికరాలు ఉన్నాయి. నారాయణ రెడ్డి గారు చెప్పింది అదే. మాలాగా కవిత్వం ముందు రాసి సినిమాల తర్వాత రాసిన వాడు, మా ఒరవడిలోంచి వచ్చిన వాడు సుద్దాల శక్తి. ఒక దాశరథిలాగా శ్రీశ్రీ కృష్ణశాస్త్రి నాలాగా అన్నాడు. అది జాలిగా మన రవీంద్ర భారతిలో అన్నాడు మాట. మా ఒరవడిలోంచి వచ్చిన పిల్లాడు అన్నాను. అక్కడ శ్రమ కావ్యము పుట్టుకొచ్చింది.
అలాగే ఆ తర్వాత నేను అడవిని మాట్లాడుతున్నాను, శూద్రగంగ, ఇప్పుడు మొన్న అశోకవనం. తెలంగాణ సినిమాలో తెలంగాణ యాసను మొదలుపెట్టిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి చాలా చాలా వాటిని బద్దలు కొట్టినటువంటి సందర్భాలు. అవును, అది ఫోర్స్గా చేసిన ఫోర్స్గా చేశారు, కావాలని, వాంటెడ్లీ. ఎందుకంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి, తెలంగాణ యాస అనగానే ఒక కామెడీకి, అంతే కదా, కామెడీ ఒక విలన్కి, అంటే ఒక కోట శ్రీనివాసరావు గారికి, ఒక బాబుమోహన్ గారికి ఉపయోగపడే భాషలాగా ఉండేది. అది నాకు ఎందుకు లోపల బాగా చివుక్కుమనేది, ఏం ఒక హీరోకి ఉండకూడదా అన్నాడు. లక్కీగా ఏంటంటే ఈ సంఘర్షణలోంచి, ఈ సంభాషణలోంచే విజయశాంతి రాములమ్మ తెలంగాణ మాట్లాడుతుంది. అవును, అది పెద్ద హిస్టరీ బ్రద్దలు కొట్టింది కదా, ఏది డబ్బులలో కూడా. అవును, రికార్డ్ కలెక్షన్స్ కదా. సినిమా చరిత్రలో 2 సినిమాలు అరౌండ్ ది క్లాక్ నడిచిన సినిమాలు. ఓకే, మార్నింగ్ 6 o'clock నుంచి మళ్ళీ మార్నింగ్ 6 o'clock దాకా నడిచిన సినిమాలు 2. ఒకటి లవకుశ, ఒకటి రాములమ్మ. 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 5, 3 to 6, 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6. ఇట్లా నడిచిన సినిమాలు 2. ఆ పీరియడ్ ఎక్కడ, ఈ పీరియడ్ ఎక్కడ, అసలు ఎంత చైతన్యం ఉంది సార్ తెలంగాణ సమాజం అంటే ఎంత స్వీకరించినారు జనం, చేసుకున్నారు కదా. అప్పుడు వసే రాములమ్మ నాట్ ఓన్లీ తెలంగాణ హిట్. అవును, ఓవరాల్ మీరు రాయలసీమ వెళ్ళండి, అసలు ట్రాక్టర్లు కట్టుకొని వచ్చిన సన్నివేశాలు చూసాను, నేను కూడా చూశాను. టిఫిన్ బాక్సులు పెట్టుకొని, ట్రాక్టర్లు పెట్టుకొని తీసుకొచ్చినారు. అప్పుడు నేను అనుకున్నాను అన్నమాట, మీ గుండెల డప్పు కొట్టి నినదీస్తూ నిలదీస్తూ అరవండో మీరు అడుగున్నాను నేను, అరవండోయ్ మీరు అడగండోయ్. అలా ఈ పదాలకి సినిమా అధికార భాషగా కాగలిగేటువంటి అర్హత ఉన్నప్పుడు వై షుడ్ నాట్, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ. అప్పుడు నేను ఒసే రాములమ్మ నుంచి మొదలైన నా కృషి, నేను గర్వంగా చెప్తాను, నాకన్నా ఉన్న పూర్వ తెలంగాణ కవులు కూడా అంతగా తెలంగాణ పదాలు పెట్టలేదు. అవును, ఏ మాట చెప్పాలి, ఏ మాట కా మాట పెట్టినారు, చాలా తక్కువగా అక్కడక్కడ, అంతే. శాంపిల్స్ తీసుకొచ్చింది నారాయణ గారు ఒక పాట రాసినాడు తెలంగాణ యాసలో, మురళీమోహన్ గారికి చిల్లరకొట్ట చిట్టమ్మలో రాస్తాడు, చిల్లరకొట్ట చిట్టమ్మలు రాస్తాడు. ఇలా ఆయన చేశాడు కొన్ని అక్కడక్కడ చేశాడు. అది కూడా ఒక విప్లవాత్మకమైన సన్నివేశంలోనో లేదా ఒక ఉద్రిక్త సన్నివేశంలో కాదు, ఏదో తమాషాగా వచ్చే, ఏదో నిత్య జీవితంలో మనం మాట్లాడుకున్న చిన్న డియట్ లాగా అట్లా వచ్చింది. నేను దాన్ని అన్ని రసాల్లోకి తీసుకెళ్ళాను. తెలంగాణ యాస నువ్వు ఏ రసంలోనైనా పండించవచ్చు అనేదాన్ని నేను ట్రై చేశాను. మిగతా నా పూర్వుల కంటే, నా సమకాలికుల కంటే ఎక్కువ నేను ట్రై చేశాను. అది నా తెలంగాణ తల్లికి నేను తీసుకున్నటువంటి తీర్చుకుంటున్నారు. మీరు కొమరంభీములో చూడండి, కొమ్మ ఉయ్యాల చూడండి, కొమ్మ ఉయ్యాల ఎంత లాలిత్యంగా. అక్కడ కూడా మనం అదే పెట్టాం, తెల్లారాల పొద్దుకాల అనేది తెలంగాణ మాట. ఇలా నేను దాన్ని సమతూకం చేశాను. అది నేను సంతోషంగా పెడతాను. చాలామంది తెలంగాణ గురించి ఏం చేసినాడు ఈయన అని అనుకుంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ కర్మ. అది మనం ఏం చేసామన్నది రేపు చరిత్ర చెప్తుంది. అంతే కదా. అట్లా మీరు అనేక సినిమాల్లో బారెడు తుపాకు బట్టి నువ్వు బౌబౌ మనకుర బిడ్డో, మూరెడు లాఠీతోని నువ్వు ముందుకు రాకుర కొడకో, రాజకీయపు రంకు కొడుకులను సంకలెత్తుకొని దుంకులాడితే కందిరీగలై కమ్ముకు వస్తాం, రాడికల్స్ మై రక్తం చూస్తాం అని రాసాము. ఎంత గడిచి ఉండాలి అలా. అంటే కావాలని అక్కడ మనము ఒక శ్రీశ్రీ భాష పెట్టలేమా? అవసరం అక్కడ శ్రీశ్రీ భాష పెట్టలేమా? పెట్టచ్చు కదా. నీకు కావాలని పెట్టకుండా వాళ్ళని ఒప్పించా. సరే, ఎన్నాళ్ళు వింటాం సార్ అది. పతిత దళిత జనరణ హుంకారం ప్రళయ ఘన భాషణ హుంకార్ ఎన్నిసార్లు అంటారు సార్ అది
పోతే ఒక సామాన్య పాఠకుని అడగండి సరే అట్లా అంటే ఏందని అడగండి సార్. ఏదో శబ్దాలు బాగున్నాయని మనం రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది తప్ప అంతే. ఆ లోతుకి వెళ్తాడా సార్ వాడు అంతే కదా. అనగానే దాసరి గారు ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడ జీవితాన్ని పట్టుకున్నారు. అంతే, రేపే డప్పై పుడతా, అవును, రేపే. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా అన్నా, లేకపోతే చర్మామలిసే దెబ్బకు అబ్బంటోగాల అన్నా ఆ సన్నివేశాన్ని తీసుకున్నవారు చేసి తప్ప అవును. ఏదో అలవోకగా వచ్చేటువంటి సన్నివేశాలు కాకుండా కాదు. అప్పుడే అది అధికార భాష అవుతుంది. ఇవాళ మిత్రమా, ఇవాళ మీరు తెలంగాణ యాస మాట్లాడని హీరో లేడు. తెలంగాణ సినిమాలో అసలు ఇప్పుడు చూడని వాళ్ళు లేరు అసలు ఇప్పుడు. అట్లాగే రాయలసీమ భాషను కూడా విలన్కి వాడేవాళ్ళు. అవును కదా, అందరూ విలన్కే వాడారు. ఆ తర్వాత మళ్ళీ అది హీరోలకు వచ్చింది. హీరోలకు వచ్చింది సింప్లీ దాన్ని అట్లా రావడానికి కారణం కూడా ఒక రకంగా దాసరి గారుతో పాటు మేమందరం. అంతే అంతే. ఎందుకంటే తెలంగాణ యాస ఇట్లా వచ్చినప్పుడు మరి ఎందుకు రాయలసీమ యాస ఎందుకు పెట్టకూడదు హీరోకి అనేటువంటి, ఇప్పుడు ఎన్టీఆర్ కు పెట్టినారు కదా సినిమా పెట్టారు. అరవింద్ సమేత. అవునవును ఆ? పెట్టారు. ఏమది అవును ఆ? ఇంత అద్భుతం కదా. నిజమే. అక్కడ మన చెంచల దాస్ అతని పేరు చెంచల్ దాస్, పెంచల్ దాస్ పెంచల్ దాస్ రాసిన పాట అవును ప్రారపెనిమిటి అని. అవును, అది ఎంత గొప్పగా ఉంది. అవును, చాలా అద్భుతం. అది ఒక రకంగా చెప్పాలంటే మాకేమనిపిస్తుంది అంటే మేము ముందు ఒక ప్రయత్నం చేసాము, అది విస్తరించింది. మీరే రోల్ మోడల్ విస్తరించింది అని ఒక తృప్తి అయితే మిగులుతుంది కదా. డెఫినెట్ గా. మరి ఇంత విప్లవ భావోద్వేగాల నుంచి శృంగార పదాలని వాడాల్సి వచ్చినప్పుడు, శృంగార గీతాలని రాయాల్సి వచ్చినప్పుడు అంటే మీరు ఎట్లా ఆలోచిస్తారు సార్? అంటే మీకు వెంటనే మారిపోయే ఒక ఇదేమైనా ఉందా? అంటే అది వెంటనే మార్చుకోగలగడం లేదా మార్పును వినగలగడం మనకు చిన్నప్పటి నుంచి అలవాటైంది వద్దండి. అవును, హై స్కూల్లో ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ వచ్చేది. 40 నిమిషాలు కాగానే లెక్కలు వచ్చేది, గణితం. 40 నిమిషాలు కాగానే సైన్స్ వచ్చేది. మనము క్షణం లోపల మనం ఆ మూడులోకి వెళ్ళిపోయేవాళ్ళం. అవును, అది మానవ సహజాతి లక్షణం. చాలా బాగుంది అసలు ఇది. ఈ ఉదాహరణ చాలా అద్భుతం. మనం అందరం అనుభవించింది. అవును, టీచర్గా బోధించాను, విద్యార్థిగా నేను అధ్యయనం చేశాను. ప్రిపేర్ అయిపోతాం. కంపార్ట్మెంటల్ అంటారు దీన్ని. అవును, కంపార్ట్మెంటల్ అయిపోతాం. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తా. మీరు ఇంటికి వెళ్ళారు, మీ అమ్మగారు ఉన్నారు, మీ పాప ఉంది. మీకు పాప ఉందో నాకు తెలియదు, బట్ పాప ఉంది. మీ మిస్సెస్ ఎట్లా ఉంటారు? పోగానే అమ్మతో మాట్లాడినప్పుడు మీరు ఎలా ఉంటారు? ఏంది బిడ్డ ఇంతసేపు బుబ్బ తింట రాకపోతే ఏంది నాయన అంటే, నువ్వు తిన్నావంటే నువ్వు వచ్చినాక తిందాం అనుకున్నావురా అంటే, నేను వచ్చినాక నువ్వెందుకు కాకపోతే నాకు అర్థం కాదు, నువ్వు పెద్ద మనిషి, నువ్వు 6ంటికే తినాలమ్మా అంటే, ఏదో బిడ్డకి ఇప్పుడు తింటా, ఏమే బాబు వచ్చిండు ఇంకా తిందామ్మా అందరం కలిసి కూర్చొని అన్నప్పుడు తల్లితో నువ్వు మాట్లాడే భాష ఏందమ్మా, నువ్వు అట్లా కాదమ్మా, నువ్వు తినేయాలి నువ్వు అంటావు. పాప పరిగెత్తుకొచ్చి నాన్న దగ్గర రాగానే ఒకే క్షణంలో 1000వ వంతు భాగం లోపల బంగారం తల్లి ఏం చేస్తున్నారు మీరు అన్నాం. ఎక్కడ భాష? అమ్మతో మాట్లాడిన ఆ ఫీల్ ఏంటి? అవును, అదేంటి కూతురు దగ్గరికి వచ్చేలా ఉంటుంది. వంటింట్లోకి వెళ్ళాము, భార్యతోని మాట్లాడుతున్నాం, ఏదో ఒక చలోక్తి విసురుతాం. ఖచ్చితంగా ఆ చలోక్తి లోపల ఒక చిన్న రొమాంటిక్ ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఏంటి వాళ్ళ ఏదో అప్పుడే రెడీ అయిపోయినావేంటి, మీరు వస్తారు కానీ రెడీ అయి కూర్చున్నారుగా అని ఇంతసేపు వచ్చి 10 అవుతుంది. అక్కడ మాట సంభాషణ వేరే. ఇది హ్యూమన్ బీయింగ్స్ వద్దన్న, నా ఒక్కరికే వచ్చిన పెద్ద గొప్ప విషయం జీవితంలోనూ, ప్రతి ఒక్కరి జీవితంలో. అదే మేము చేసాము. పొద్దున్న మరణం గురించి రాస్తాము, మధ్యాహ్నం కళ్యాణం గురించి రాస్తాము, సాయంకాలం శోభనం గురించి రాస్తాం. ఆ కంపార్ట్మెంటల్గా మారిపోవడం అనేది సాధారణ సగటు మనుషుల్లోనే ఉన్నప్పుడు ఒక రచయితగా మనకు అది పెద్ద బ్రహ్మ విజయం కాదు కదా. అది పెద్ద అసాధ్యమైన అనితర సాధ్యమైన విషయం కూడా కాదు. అవును, ఎవ్రీబడి కెన్ డు దట్. యాజ్ ఎ రైటర్ ఐఎమ్ డూయింగ్ దట్. సింపుల్. అని ప్రత్యేకమైన తర్ఫీదు ఏం లేదు, ఏది లేదు. సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తాం సార్ మీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ ఉందంట. నాకు నేషనల్ అవార్డు నేను వచ్చిన 9 ఏళ్ళకే వచ్చింది. 9 years వచ్చిన 9 years 5 ఏళ్ళకి రావాలనుకుని వచ్చాను. నా సంకల్పము 4 ఏళ్ళు లేట్ అయింది.
వచ్చిన 3 ఏళ్లకే నాకు నందేవాడు వస్తాను అనుకున్నాను. 3 ఏళ్ళకి నందేవాడు వచ్చింది. కంటే కూతురునే కాను సినిమా 98లో అద్భుతమైన సినిమా. ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. అవును, అక్కడ శ్రీచందనమో హరిచందనమో అనలా, రక్త చందనం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ పోయిటరీ. మానవీకరణ చేస్తున్నాం మనం. అసలు అంతకన్నా గొప్ప ఇంకా అంటే ఒక మహిళ గురించి, ఒక స్త్రీ గురించి చెప్పేటటువంటి పదాలు నాకు అంటే అల్టిమేట్ అనిపిస్తాయి సార్. అంతే 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 కదా, అల్టిమేట్ అనిపిస్తాయి. కరుగుతున్న రక్త చందనం అంటే గంట గంటకు నిమిషానికి వాళ్ళు త్యాగాలు చేస్తూనే ఉంటారు కదా. అద్భుతమైన మాట. మనము ప్రపంచాన్ని ఇక్కడ సామ్రాజ్యంగా ఏలుతున్నప్పుడు ఆ సామ్రాజ్య సింహాసనం నిలబెట్టడం కోసం ఆమె భుజం పెట్టింది మన సింహాసనం కింద. ఒక కాలు బదులు ఒక భుజం పెట్టి నిలబెట్టింది భార్య, తల్లి కదా. అది అతి స్త్రీమూర్తి కదా. నాకు మీ ఎక్కువ పాటల్లో దాదాపు మహిళల పక్షాన బాగా స్త్రీ హృదయ లోతుల్లోంచి రాసిన పాటలు ఉన్నాయి సార్. చాలా పాటలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరూ అమ్మ గురించి రాశారు, చాలా వరకు నాన్న గురించి రాశారు మీరు. అద్భుతమైన పాండురంగడు. అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనాన్ని. అసలు ఆలోచనే అసలు అల్టిమేట్. అమ్మ జన్మ అంతే. జ్ఞానం అనేది బ్రహ్మ అంటే జ్ఞానమే కదా. అదే అంతే. జ్ఞానం, బ్రహ్మ, మోక్షం ఏదని అనుకోవచ్చు. బట్ మధ్యన ఒక ల్యాడర్ ఉంటాడే నాన్న. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ పాటను పాట గుర్తు తెచ్చి మాకు అగ్ని పరీక్షలా ఉన్నాయి అవి నిలబడి కొరడా పట్టుకుని ఏం రాస్తావు దానికన్నా ఇంకా బాగా ఎట్లా రాస్తావు, ఏం రాయగలవు నువ్వు అని అంటే ఆ ఇరుకుల్లోంచి దూరి ఒక మెరుపులు చూసుకుని పోవడమే కదా. వాళ్ళని అట్లా ఆ స్థాయిలో నిలబడింది సార్ ఈ పాట. డెఫినెట్ గా సమాంతరంగా నిలబడింది అనుకోవచ్చు కదా. అంతే, నిలబడింది. లేదా ఇంకో మాట, దాన్ని చెడగొట్టలేదు. ఇది చేయాల్సిందే. చెడగొట్టకుండా ఉండడమే మనం చేయాల్సి. మనకు నిలబెట్టడమే, చెడగొట్టకపోవడమే నిలబెట్టడం అంతే. అలా చాలా గొప్ప పాట సార్ నిజంగా అది. మరి ఇవన్నీ కాకుండా ఒకటి మన కాళ్లకు గల్ గల్ గజ్జల్ అనే ఒక మంచి పాట ఉంది. కాళ్లకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్ గల్ గల్, కొప్పున మల్లె దండల్ లేకున్నా చెక్కల గిల్ గిల్, నవ్వితే లేవు రావుర ముత్యాల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో తమ్మల పాకుల్ లేకున్నా సున్నం కాసుల్, ముని పంటితో నొక్కితే పెదవుల్, ఎర్రగా అయితది రామన దిల్, చురియా చురియా చురియా, ఇది సుర్మా పెట్టిన చురియా. ఎట్లా ప్రయోగాలు సార్ అసలు. కత్తికి కాటుకు పెడితే కన్య. అవును, కన్య పిల్లలు నిజంగా ఈ పాటను ఇష్టపడిన వాళ్ళు లేరు నిజంగా. అయ్యో, శేఖర్ కమ్ముల సినిమా చాలా అద్భుతం. లండన్లో నీరాజనం పెట్టినారు తెలుగు అమ్మాయి. అవును. అసలు కొత్తదనం. అసలు పిల్లలంతా అసలు ఈ పాట పాడుకుంటూ మొత్తం ఏ ఉత్సవంలో అయినా, ఏ పెళ్లిలో అయినా ఇవే పాటలే. కోట్ల మందికి రీచ్ అయిన పాట ఇది. అందులో ఇది ఒక పాట, ఆదరించిన పాట. చాలా అద్భుతమైన ఇది సార్. నవలను కూడా మీరు వెలుగు రేఖలు లాంటి నవలలు అది 85లోనే రాశా. 85లో మొట్టమొదటి రాసిన 13 రోజులలో రాసిన నవలది. 13 రోజులలో రాసి ఫేర్ చేసి పంపించాను విశాలందరికి. దానికి స్టేట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ నన్ను ఎలివేట్ చేసినది నవల. అదే నవల వెలుగు రేఖలు. వెలుగు రేఖల నవల తర్వాత మళ్ళీ బతుకు పాటలు, తర్వాత వీర తెలంగాణ సాంఘిక యక్షగానం. అది కూడా అద్భుతమైనటువంటి. నాన్నగారు యక్షగానాలు ఆయన చేయని ప్రయోగం లేదు అసలు. వీర తెలంగాణ యక్షగానం కూడా ఆయన 6 సన్నివేశాలు రాశాడు. ఆయన చనిపోయినాక మా అమ్మ కోరిక కోరింది, నాయన 6 సన్నివేశాలు రాసిండ్రా, దానికి ఇంకెన్నికలతో కలిపి పూర్తి చేయ బిడ్డ, మీ ఇద్దరి పేరు ఉంటుంది. అది ప్రతులు ఉన్నాయి అప్పటిదాకా? ఉన్నాయి, ఇప్పుడు మీకు కావాలంటే ఇస్తాను. కానీ ఇక్కడ పాతగా ఉంటుంది. పూర్తి చేసేస్తారు సార్ అది? పూర్తి చేశారు. ఓకే, 46 సన్నివేశాలు కలిపితే కానీ పూర్తి కాల. అద్భుతం. 44, 46 కలిపాం, అప్పుడు అది పూర్తి. దానికోసం 100 యక్షగానాలు చూశాను నేను మా మెట్టిపల్లిలో. చిన్నమెట్టిపల్లి ఉంటుంది ఒకటి, చిన్నమెట్టిపల్లి భాగవతం అని పేరు ఉంటుంది. అలా మా మేడిపల్లి కూడా భాగవతులు ఉన్నారు, వాళ్ళ పేరే భాగవతులు. వాళ్ళతో నేను సావాసం చేసి వాళ్ళు ఎక్కడ డ్రామా వేసి అక్కడ పోయి చూసి అనేకమైనటువంటి ఆ దరువులు పట్టుకొని. ఇప్పుడు
విరాట పర్వం ఉంటుంది, చిరుతొన్న మహారాజు ఉంటుంది, ఇంకేదో ఉంటుంది కదా. అన్నిట్లోపల ఆణిముత్యాల లాంటి ఆ దరువులు ఏరుకుని నా యక్షగానం పూర్తి చేశాను. అట్ ద సేమ్ టైం నాన్నగారి శైలి దెబ్బతినకూడదు మళ్ళీ. తర్వాత విచిత్రమైన రహస్యం ఏంటంటే అందరికి చెప్పాను, ఇంటి జానవి అన్నది నేను రావణమ్మ కోసం రాసింది కాదు, నేను రాసిన యక్షగానం నుంచి తీసుకున్నాడు సారు. పుల్లల మంటివి కాదు కూడా యక్షగానం అంటే నేను ఊరికే సరదాగా వినిపించమంటే ఇది మనం తీసుకున్నామంటే సార్ సన్నివేశం లేదు కదా అని. పాట దొరికినాక సన్నివేశం ఎంతసేపు అయ్యా బాబు అని చెప్పేసి నిమిషాల లోపల సన్నివేశం రెడీ చేసింది ఆయన. ఈ పాట కోసం సన్నివేశం రెడీ చేసింది. మీరు విజయశాంతిని మొత్తం బంగారు నగలతోటి తీసుకుపోయి రేపు చేసే ప్రయత్నం అప్పుడు చేసేస్తాం. అక్కడ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ వీధుల్లో నాటకం జరుగుతాం. దాన్ని అట్లా కలిపినాడు ఆయన. అసలు సినిమాలో పెద్ద మలుపు అది. అవును, అట్లా సింబాలిక్ అద్భుతం. ఇలా నాకు అవన్నీ పనికొచ్చాయి. అవన్నీ సార్ సార్ యక్షగానం చాలా అద్భుతమైన ప్రక్రియ. అవును తెలంగాణకు ఒక ప్రత్యేకం అది ఒక ఓన్ ప్రాపర్టీ. అవును. తెలంగాణ యక్షగానంలో జానపదం మిక్స్ అయి ఉంటుంది సార్. కూచిపూడి యక్షగానంలో శాస్త్రీయత మిళితమై ఉంటుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ యక్షగానం అండ్ ఆంధ్ర యక్షగానం లేదా కూచిపూడి యక్షగానం. ఇక్కడ జనంతో సమేతమైనటువంటి ఒక భాష ఉంటుంది, యాస ఉంటుంది. అంటే ఈ లెక్కను చూస్తే తెలంగాణలో ఎవరైతే తెలంగాణకు మేము సేవ చేస్తున్నాం, మేము చేసినంతగా ఎవరు చేయట్లేదని చెప్పుకుంటున్నారో వాళ్ళకన్నా ఎక్కువ ప్రతిభావంతంగా సినిమాల్లోకి మీరు వాడడం వల్ల ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అంతే కదా. ఇప్పుడు సినిమాల లోపలికి తీసుకొచ్చిన దాంట్లో మనం ఎక్కువ సింహభాగం చేసిన ముందు వరుసలో ఉంటారు మీరు. ముందు వరుసలో ఉంటాం. అందులో మన భాగస్వామ్యం పెద్దది. మన భాగస్వామ్యం తెలంగాణకి ఏం చేసినావని ఎవరన్నా ఏమన్నా అని గాక మనకున్న పరిధిలో మనకున్న లేదా మీ వంతు కర్తవ్యాన్ని 100%, 100-200% మీరు పూర్తి చేశారు. చరిత్ర మనకు ఆ బాధ్యత ఇచ్చింది. అంతే కదా. కాలం మనకు ఆ బాధ్యత ఇచ్చింది. అది మనం కళతో ప్రజాకవి కడుపున పుట్టిన మీరు అంతే ప్రజల భాషలో తీసుకురావడం అనేది ఇప్పటికీ చేస్తున్నారు. మీరు ఇప్పటికీ చేస్తున్నారు. ఓవైపు రచనా వ్యాసంగానే కొనసాగిస్తున్నారు, ఇంకోవైపు పాటల ప్రయాణం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా టోటల్ గా ఏమనిపిస్తుంది సార్ ఫైనల్ గా? అంటే మీకు ఇంకా నేను ఏమైనా చేయాల్సిన మిగిలి ఉన్నాయా అని ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఒక జీవితం సరిపోతుందంట. అంతే కదా, సరిపోతుంది. గొప్ప యజ్ఞం కదా ఇది. అది నిరంతరం సార్, నిరవధికం, మిగిలే ఉంటుంది. ఇంకా అంటే ఎప్పుడు ఒకటి మిగిలి ఉంటుంది. ఒకటే మిగిలే ఉండకపోతే వాడు రగిలే కవే కాడు. అబ్బా, గొప్ప మాట. ఏదో ఒక మిగిలేది ఒకటి ఉండాలి. నేను సంతృప్తికి వచ్చినావు, కంఫర్ట్ జోన్కి వచ్చినావు అంటే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కంఫర్ట్ జోన్ ఎప్పుడు ఫీల్ అవ్వకు. ఇప్పుడు నాకు వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇంకా చాలు. అసలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు, అది నా గుర్తింపు అసలు అది పక్కన పడేసే. అది నిన్న తిన్నామో అరిగిపోయింది, అయిపోయింది. ఈ రోజు ఏం చేస్తున్నాం, ఈ రోజు కూడా కాదు, ఈ పూటకి ఏం చేస్తున్నాం అన్నదే ప్రధానం. కాబట్టి చాలా ఆలోచనలు, చాలా సబ్జెక్టులు నా మనసులో ఉన్నాయి. ఎంతవరకు చేస్తామన్నది కాలం చెప్పాలి. అంతే కదా, కాలమే చెప్పాలి. ఇప్పుడైతే పాటతో నా ప్రయాణం అనే ఒక బుక్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీతో నేను ఎలా అయితే పంచుకుంటున్నాను, బిహైండ్ ది స్టోరీ, బిహైండ్ ది క్రియేషన్, నేను ఏం మదన పడ్డానో ఏదైతే మీతో పంచుకుంటున్నాను అప్పుడు అది పుస్తక రూపంలో రాబోతుంది. అద్భుతం. పాటతో నా ప్రయాణం 450 పేజీలు. బహుశా వచ్చే నెలలో వస్తుంది ఆ పుస్తకం. వచ్చే నెల లేదా ఆగస్టు వచ్చేస్తుంది. పాట వెనుక ఉన్న సన్నివేశాలు, సందర్భాలు అన్ని అందులో వచ్చేస్తాయి. అదే ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఇష్టం కదా. పైపూత 5 నిమిషాల ఎరోబిక్ మనం దాన్ని ఒలింపిక్లో చూస్తాం. 3 నిమిషాలు చేస్తారు వాళ్ళు, నెంబర్ 1 అవుతారు. 3 minutes పర్ఫార్మెన్స్. 3 minutes పర్ఫార్మెన్స్ కోసం వాడు చిన్నప్పుడు 4 ఏళ్ల నుంచి ప్రారంభించి ఉంటాడు. ప్రాక్టీస్. అంతే కదా. ఒక 18 సంవత్సరాల పుట్టిన 4వ ఏట నుంచి మొదలు పెట్టుకొని 16వ ఏట దాకా లేదా 20 ఏట దాకా వాడు చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ ఉందే, అది నువ్వు 3 నిమిషాల్లో తెలిసిపోద్ది. ఈ 3 నిమిషాలు కాదు కదా మనం, ఇది ఓన్లీ దట్ ఇస్ ద టైం. అంతే. బట్ దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది. డెఫినెట్గా మనం ఒలింపిక్ లాంటి క్రీడ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అవును, వాళ్ళు
అట్లా పట్టుకుని వాళ్ళు పైకి చూసి కళ్ళపడి నీళ్లు తీసుకుంటూ కళ్ళ ఆ మీద ఉద్వేగ క్షణాలు చూస్తే ఆ బ్యాక్ వాళ్ళు చేసింది. ఇప్పుడు మనం ఈ మధ్యన వైభవ్ అనే పిల్లవాడిని చూస్తున్నాం. అవును. క్రికెట్ 15 ఏళ్ల పిల్లడు. అవును. ఆ? వాడు ఏమి చిచ్చర పిడుగు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ ముచ్చటేస్తుంది సార్ అసలు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింటాడు చేసింటాడు కదా, ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తుంటాడు కదా. కనుక కనిపించినది మాత్రమే కాదు ప్రాక్టీస్, దాని వెనకాల కొన్ని రాత్రుల, కొన్ని పగళ్ళ తిరుగుతూ ఉంటాయి, కొన్ని నెగళ్ళు, కొన్ని రాత్రులు ఆవిరైపోయి ఉంటాయి. అవును, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. అంతే. మన ఒక పాట కాగితం మీదకి వచ్చిందంటే దాని వెనకాల ఎన్ని అదుంటుంది. అంతే కదా. అంతే కదా సార్. ట్యాగూర్ సినిమాకు సంబంధించి ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. ట్యాగూర్ సినిమాలో ఈ పల్లవిని శ్రీశ్రీ మహాప్రస్థాన కావ్యం నుంచి తీసుకున్నారు. తర్వాత మీరు శ్రీశ్రీ గారి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. తర్వాత శ్రీశ్రీ గారి మహాప్రస్థాన కావ్యంలో వాడిన పదాలకు ఏమాత్రం తగ్గకుండా చరణాలు ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసినది, చాలా మంది చెప్తున్నారు మన వాళ్ళ. ఆ సినిమాకు, ఆ పాటకు నేషనల్ అవార్డు రావడం అనేది పెద్ద ఆశ్చర్యం అయితే ఏం కాదు. పైగా మీరు ఇండియాలోనే బీసీ రచయితలుగా తీసుకుంటే ఇండియాలోనే మీరే నంబర్ 1 దాంతో నేషనల్ అవార్డు తీసుకున్న వాటిలో. తర్వాత తక్కువ సమయం అంటే 9 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పారు, అందులోనూ మీరే ఉన్నారు. తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ కూడా మీరు అంబాసిడర్ గా కూడా 2 తెలుగు రాష్ట్రాలకి, అంటే తెలంగాణ వేరైన తర్వాత ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక కవిని ఎన్నుకున్నారు. అది నేను కావడం, నేను ప్రణబ్ ముఖర్జీ గారితో కలవడం ఆ సందర్భంగా. అంతకుపూర్వము మనం నేషనల్ అవార్డు అబ్దుల్ కలాం గారితో తీసుకున్నాం. ఈ అంబాసిడర్గా వెళ్ళి ఆయనను కలవడం జరిగింది. అవును. నిజానికి వేరే రంగాలు, ఈ ఫ్యాషన్, మోడలింగ్, సినిమా నటులు, వీళ్ళందరికన్నా కూడా కవులను తీసుకుంటే చాలా మంచి పని చేశారు అసలు. నిజానికి అది మీతోనే మొదలైందేమో, అంతకుముందు కూడా ఉండొచ్చేమో కానీ, లేదా మీతోనే మొదలైండొచ్చు నాకు తెలిసి. తర్వాత ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత రాజకీయాలను కాసేపు పక్కన పెడితే మీకు ఇంకా ఒక 8 మంది కళాకారులకు, అంటే తెలంగాణ నిజమైన కళాకారులకు, నిజమైన సేవ చేశారు అనే వివిధ రంగాల్లో ఉన్న కళాకారులకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన అద్భుతమైనటువంటి లైఫ్ ఇచ్చారు. నిజంగా ఆర్థికంగాను హార్దికంగాను రెండు రకాలుగానే చాలా అద్భుతమైన ఇది ఇచ్చారు. నేనైతే ఆ విషయంలో మీ ఫీలింగ్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి నేను నా కుటుంబం రుణపడిపోయినట్టు లెక్క. ఎందుకంటే మీరు ఎంత కాదన్నా, ఎంత లేదన్నా, మేము ఎంత బిజీగా రాసినా రాయకపోయినా కూడా ఒక పదవి విరమణ దశ అనేది మాత్రం వచ్చినవాడు సత్యం. అది అంతే కదా. వచ్చి 32 ఏళ్ళు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు దాటిపోయింది కదా. కనుక ఈ టైంలో మన ఓన్లీ సినిమాని కాకుండా తెలంగాణలో ఒక సాహిత్య పరంగా వాళ్ళు చేసిన కృషిని, నాట్ ఓన్లీ సాహిత్యము, జర్నలిస్ట్ కూడా ఇచ్చినారు. అంతే కదా. యాదగిరిరావు గారు ఆయన శిల్పి తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించినటువంటి అలాంటి వ్యక్తిని తీసుకుని, అలాంటి వ్యక్తిని పాషం యాదగిరి లాంటి జర్నలిస్ట్ని, తర్వాత అందశ్రీ అనుకో, గొర్రెట వెంకన్న గారు అనుకోండి, లేకపోతే గూడంజన్న, నేను ఇట్లా ఉన్నాం కదా. అంతే కదా. లెజెండ్స్ అందరూ కూడా తీసుకున్నాను కదా. అది చేయడం నేనైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఊహించారా మీరు? కనీసం ఊహించారా మీరు? అసలు ఊహించలేదు. మామూలుగా అయితే ఒకటేంటంటే ఆ రోజు ఫస్ట్ డిసెంబర్ 9 24 డిసెంబర్ 9లో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెసెంజర్ వచ్చాడు, ఇన్విటేషన్ తీసుకొని సీఎం ఆఫీస్ నుంచి. ఏం చెప్పినాడు ఆయన, రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది, మీరు తప్పనిసరిగా మీ దంపతులు రావాలని సీఎం గారు అన్నారు, మీరు తప్పక రావాలి సార్. అంటే అయ్యో ఏందే బాబు, సీఎం గారి నుంచి ఆహ్వానం అని మనకు ప్రత్యేకంగా ఒక ఏర్పాటు ఉంటుంది కదా. ట్రీట్మెంట్ ఒక ఆఫీసర్ ఉంటాడు, మన కారు లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టడం అంతా చేస్తారు. నేను బాగుందని వెళ్ళాం. ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడే ఆ రోజే అందశ్రీ పాటను కూడా రిలీజ్ చేశారు. ఆయన నాకు గొప్ప మిత్రుడు, అందశ్రీ తమ్ముడు. అదొక ఆనందం పంచుకోవచ్చు అంతే కదా ఆయనతో.
ఇలా అనుకున్నాము. అది రిలీజ్ చేసినారు, ఇది విగ్రహం ఆవిష్కరణ చేసినారు. ఇలా చెప్తూ ఆయన ఒక లిస్ట్ చెప్తున్నాడు. ఒక తుమ్మడి గురించి ఎందుకే చేసినాము మీకు అంతవరకు తెలీదు. తుమ్మని ఎందుకే చేసినాము, మనిషికి ₹1,00,00,000, ఒక 300 గజాల ఫ్యూచర్ సిటీలో ప్లేసు, తర్వాత ఒక తామ్రపత్రం, ఇట్లా అనుకుంటున్నాము. అది మేము నెక్స్ట్ అది అందుతుంది అని వరుసగా పేరు చెప్పుకుంటూ వస్తున్నాడు. పలానా పేరు పలానా పేరు. సుద్దాల అశోక్ తేజ్ అనగానే మా ఆవిడ షాక్ అన్నమాట. అరే ఇదేమి మనకు కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. అదే కదా వాళ్ళ స్పెషాలిటీ. దేవానాం మనుష్య రూపేణ, దేవానాం మనుష్య రూపేణ. డెఫినెట్గా అంతే కదా, అంతే కదా. మన సేవ చేసే శక్తి తగ్గింది, వయస్సు పెరిగింది. ఈ సమయంలో ఒక గొప్ప ఓదార్పు అన్ని రకాలుగా సేద తీర్చడం. తర్వాత ఇప్పుడు దేవుడు ఎవ్వరికీ నిజంగా ప్రత్యక్షం అవలా, ప్రత్యక్షం అయ్యిందనేది కథనే. దైవం మనుష్య రూపేణ, దైవం మనుష్య రూపేణ అంటారు కదా. అలా దైవం మనుష్య రూపంలో వచ్చి మనకు సహకరించినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు నన్ను రేపు మీరు ఇంటర్వ్యూ చూపిస్తే ₹1,00,00,000 ఇచ్చింది కాబట్టి ఇలా అంటున్నాడని అనేక ట్రోల్స్ వస్తాయి మీ దాంట్లోనే. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. అంతే కదా. ఎందుకంటే ఎవరిస్తారు దండ, అదేమన్నా తమాషానా? అవును, ₹1,00,00,000 అంటే ఎన్ని దశాబ్దాలు మనం కష్టపడితే మనం సంపాదించగలం. అంతే కదా, అంతే లేదు కదా, అంతే కదా. అదొకటి నేను ఊహించింది. నారాయణ రెడ్డి గారి మీద ఒక పురస్కారం అనేది ప్రవేశపెట్టి మొన్న ఉగాదికి 25 జూన్ 2కేమో అది ఈ ₹1,00,00,000 నగదు అది ఇచ్చినారు, చెక్ ఇచ్చినారు. మొన్న 26 ఉగాది నాడు నారాయణ రెడ్డి గారి పురస్కారాన్ని అప్పుడే ప్రారంభం చేస్తూ గదర్ అవార్డ్స్ ఫంక్షన్ సినారే సాహిత్య పురస్కారం స్పెషల్ అవార్డు అని మొదటి వ్యక్తిగా నన్ను సెలెక్ట్ చేసుకోవడం, అది గొప్ప విషయం, అసలు చాలా గర్వకారణం కూడా. అసలు నిజంగా అంటే నా ఒక మధుర ఘట్టాలు అవసాన దశలో మనం నడిచొచ్చిన దారి కరెక్టేనా అని మనం ఒక సమీక్ష చేసుకుంటే, చివరి దశలో నాకు కనిపించే ఒక 2 దృశ్యాలు రేవంత్ గారివి. కానీ నారాయణ రెడ్డి నాకు ఇష్ట దైవంలో, నేను పాటల తండ్రి అనేవాడిని. అంతే కదా, నా పాటల తండ్రి అని సంబోధిస్తే ఆయన పులకరించిపోయేవాడు. ఆయన పేరు మీద వచ్చిన మొదటి అవార్డుకు నన్ను సెలెక్ట్ చేయడం ఇది ఎంత భగవంతుడు కల్పించిన సన్నివేశంలో భావిస్తాను తప్ప. అంతే కదా, అంతే కదా, ఇంకేం లేదనమాట. సరే, ఈ రాజకీయాలని కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకుంటే దేశభక్తి ప్రబోధ గేయాలు చాలా అద్భుతమైన గేయాలు. అవి ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది, మీ పాట ఉంటుంది, మీరు ఉంటారు ఎప్పటికీ. సుభాష్ చంద్రబోస్లో ఉన్న పాట నిజానికి ఎక్కడ చూసినా కానీ పిల్లలు కూడా, అంటే ఊహ తెలిసిన పిల్లలు కూడా ఆ పాటను ఆ రోజు వింటున్న సందర్భాలు కూడా చూస్తుంటాం మనం. అట్లాగే మీరు గాంధీ పుట్టినరోజు నాడు అక్టోబర్ 2 ఓంకారం. అవును, గాంధీ ఓంకారం అవును అనేది వందే మాతరం గాంధీ ఓంకారం అనే పాట ఉంటుంది. అది చిరంజీవి గారి సినిమానే, శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్. అవును, అందులో ఆ పాట ఉంటాయి. అంటే లక్కీగా అట్లా కలిసి వచ్చినాయి కొన్ని. అవును అవును. ఓ సుభాష్ చంద్రబోస్ గురించి, ఒక మహాత్మా గాంధీ గారి గురించి, కొమరం భీం గురించి ఇలా రాయడం అనేది చరిత్ర మనకిచ్చినటువంటి అవకాశం ఇది. అవును, అలా మనము మన కంట్రిబ్యూషన్ అంతే కదా, ఉడతా సహాయం లాగా అంతే అంతే అలా జరిగింది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబ్బా ఈ సినిమాలో వచ్చినందుకు, లేదా సుద్దాల హనుమంతు కడుపులో పుట్టినందుకు, సుద్దాల జానకమ్మ కడుపులో పుట్టినందుకు. నేను మా నాన్న ఆయన ప్రజాకవి, నేనేం ప్రజాకవిని కాదు. కానీ ఎక్కడా నేను మీలాంటి ఒక మేధావుల దృష్టిలో, ఒక జర్నలిస్టుల దృష్టిలో ఏంటైనా ఏం రాస్తాడైనా అనిపించుకోకుండా అని ఒక్క రోజు కూడా, ఒక క్షణం కూడా అనిపించుకోకుండా మేము ప్రజాకవులుగానే చూస్తాం మిమ్మల్ని. ఇది నాకు పెద్ద సక్సెస్, అతి పెద్ద సక్సెస్. ఇది నాకు పెద్ద తృప్తి. అవును, అది సంతోషంగా ఉంటుంది.
ఎవరు అనుకోరు, మేమే కాదు సార్, ఎవరు కూడా మిమ్మల్ని ప్రజా కవి అనకుండా ఎవరు వేరే కవి అనేది అదే అసలు వాళ్ళ ఊహలో కూడా రాదు. విచిత్రం ఏంటంటే సినీ క్షేత్రంలో ప్రజాకవిని, ప్రజాక్షేత్రంలో సినీ కవి. ఇది బాగుంది, నిజమే. అంతే. సినిమాను సమాజాన్ని రెండు కళ్ళుగా కలిగి సమాన దృష్టితో చూడడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఆ పని చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నాన్నగారి జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు, బయట మిత్రులు, సాహితీ మిత్రుల కార్యక్రమాలకు మీరు రావడం, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇదంతా కూడా మామూలు విషయాలు కాదు అసలు. దీనన్నిటికీ నారాయణ రెడ్డి గారి మళ్ళీ నారాయణ రెడ్డి గారు ఆయన కడ ఊపిరి దాకా ఆయన అది చూస్తూనే పోయాడు. ఆయన 85 ఏళ్ళు అయినా అట్లాగే వచ్చేవారు సాహిత్య కార్యక్రమాలకి. ఏ కార్యక్రమమైనా కవిత్వము, సాహిత్యము, అవార్డ్స్ అంటే వచ్చేసేవాడు ఆయన. అయితే అది మనకు ఒక ఆదర్శం. అది సార్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నది కాదు దండ, నువ్వు ఎందరిని తయారు చేస్తున్నావు అన్నది ముఖ్యం. అంతే కదా. నెక్స్ట్ ఏంటి మీరు నా అంటే గత జీవితంలో సార్ మీరు నేను టీవీ ఛానల్లో చేసిన కార్యక్రమాలు చూడండి. మీరు రేలారేలా, అవును, రేలారే అసలు ఒక ప్రవాహం. అది రేలారేలా కావచ్చు, గీతాంజలి కావచ్చు, ఇంకా చాలా కార్యక్రమాలు చేశాను. ఇవన్నీ ఇట్లో నేను ఎక్కడి నుంచో వచ్చిన పిల్లల్ని నేను భుజాల మీద ఎత్తుకుని, ఇప్పుడు వాళ్ళ మధుప్రియ కావచ్చు, వీళ్ళందరూ కూడా, గోండు రవి కావచ్చు, తర్వాత నాగులు కావచ్చు, వీళ్ళందరి యొక్క పాటల్లో వెనకాల ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ లో ఉన్న డెప్త్ ని చెప్పి అప్పుడు వాళ్ళకి మేము ఇచ్చిన ప్రోత్సాహం. ఇవాళ అందరూ పెయిడ్ ఆర్టిస్ట్ 50,000 రూపాయలు తీసుకుంటారు. రేలారేలో వచ్చిన ఒక అచ్చమైన పల్లెటూరి ఆణిముత్యాలు సార్ మీరు బయటికి తీశారు. కొన్ని వందల మందిని మనం వాళ్ళు పాట పాడితే అందులో ఉన్న విషయాన్ని నేను కొత్తగా చెప్పాను. అవునవును. అది విపరీతంగా నచ్చేది జనానికి. నచ్చింది అసలు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఊళ్ళో ఏదన్నా పెద్ద కార్యక్రమం ఉన్నా కూడా రేలా చూసినాక పెట్టుకుందాం అన్నట్టుగా అన్ని పనులు వదిలిపెట్టేసి కూర్చొని అంటే రామాయణానికి వచ్చిన క్రేజ్ రేలారేలాకి వచ్చింది. అందులో ఎవరు వ్యాఖ్యాతగా ఉదయభాను గారు అంతే అద్భుతమైనటువంటి టాలెంట్. ఉదయభాను, నేను, గోరటెంకన్న గారు ఒక అద్భుతమైన త్రయం అసలు. ఇక అది మామూలు కాదు, నా భూతో నా భవిష్యత్తు సార్. అసలు అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న పీరియడ్ అది. అవును. ఆ పీరియడ్లో ఒక 3-4 సంవత్సరాలు అనుకోకుండా మేము దానికి ఉత్సాహం ఇచ్చినట్టు, ఉద్యమానికి ఊపిరి పోసినట్టే. మీరు ముగ్గురు లేకపోతే అసలు ఇది లేదు, ఆ కార్యక్రమం అంత బాగుండేది కాదు. అందులో కూడా కొంత సాహిత్య స్పృహను కల్పించి సాహిత్య చైతన్యాన్ని తెచ్చింది మీరు. అందులో జానపద కవి అనగానే చదువుకోలేదు, నిరక్షరాస్యులు అంటారు కదా, గ్రామీణులు, గ్రామ్యాలు అంటుంటారు. గ్రామ్యాలు, అవును. నేను ఒకసారి చెప్పా సార్, కానుగులు గోటిచ్చి కట్టా వందిచ్చి ఉడుగులు గోటిచ్చి ఊరు వందించి ఊరు పొందించి అని మొదలు పెడతారు. కానుగులు కోటిచ్చి కట్టా గట్టించి అనొచ్చుగా, ఉడుగులు గోటిచ్చి ఊరు గట్టించి. ఎందుకు కట్టించి అనే ప్రాస్తాన్ని వదిలేసినాడు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి కవి సమయాన్ని, ఒక అద్భుతమైన కవితా రహస్యాన్ని జానపదంలో చూస్తాం. పొందించుడు అనే మాట ఎప్పుడంటామంటే, ఒక ఇంట్లో ఒక దేవుని గది ఉందనుకో, ఆ దేవుని గది లోపల ఆ విగ్రహాన్ని పెట్టేదాన్ని దేవుని మంచి వందించింది అంటారు. పొందించుడు అంటే అన్ని చూసుకొని, ప్లేస్ను పవిత్రం చేసుకుని, దానికి ఇబ్బందులు లేకుండా వెలుగుబడేటట్టుగా, ముందర దీపం పెడితే కరెక్ట్గా ఉండేటువంటి డిస్టెన్స్ పాటిస్తూ అక్కడ పొందిచ్చి అనేటువంటి మాట వాడతారు. పొందికగా కూర్చోబెట్టి అది తీసుకున్నాడు వాడు. కానుగులు గోటిచ్చి కట్టా వందిచ్చి, ఏం కట్టా గట్టించి అంటే ప్రాసలు ఇంకా 2-3 వస్తాయి కదా. హీ డజంట్ కేర్. ప్రాస ఔచిత్యమైనటువంటి పదం లేనిది కవిత్వమే కాదు. అంతే కదా. ఇలాంటి విషయాలు నేను వెలికి తీసి చెప్తుంటే జానపదుల కవిత్వం, ఆ అల్లిక చేసిన జానపదులకు మనం జీవితాన్నే నమస్కారం చేసినట్టు రుణపడి ఉండాలి. ఇంకా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని
మనం సాష్టాంగ ప్రమాణం చూపించినాం. మీరు కూడా ఆ హృదయంతో మీరు హృదయాన్ని ఆవిష్కరించి చెప్పేవాళ్ళు అసలు. అట్లాగే పాడే పిల్లల్ని కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగా మెచ్చుకునేవాళ్ళు. అదనమాట. అది నా జీవితంలో నేను చేసిన కార్యక్రమాల్లో అది నాకు తృప్తిగా మిగిలిపోయేటువంటి సన్నివేశం. మీకు నచ్చిన ఒక్క 3 పాటలు, ఒక పల్లవి, ఒక చరణం. నేను సినిమాలోకి రాకన్నా ముందు రాసిన పాట ఏమైనా పర్లేదు, అవైతే ఇంకా మంచిది. టపట పట 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 పచ్చమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇది నాకు అత్యంత సినిమాలో కూడా వాడారు కదా సార్? వాడాం. నా నారాయణమూర్తి గారి సినిమాలో ధవళ సత్యం గారు ఓకే సినిమాలో వాడారు, డైరెక్టర్ ధవళ సత్యం గారు. అలాగే నాకు అత్యంత ఇష్టమైన పాట సార్ మీరన్నదే, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చానని. ఎక్స్ట్రాడినరీ అది. తర్వాత కుమరం భీముడు. ఆ పాట అసలు నాకైతే రోమాలు నిక్కబొడ్చాయి సార్ నిజంగా. అదనమాట. ఈ 3 పాటలు నాకు బాగా ఇష్టం. అద్భుతమైన పాటలు అసలు. నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలుతో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆదిదేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని. ఇది బాగా ఎంత డెప్త్ ఉన్నాయి సార్ అసలు. ఇది బాగా ఇష్టమైన 3 పాటలు ఉన్నాయి కాబట్టి 3 పాటలు మీకు చాలా పాటలు ఇష్టమైన ఉన్నవి. కానీ మీరు 3 అన్నారు కాబట్టి అనిపిస్తుంది నా హృదయానికి 3 అంటే ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో పాట పుట్టిన పాట ఎవరు రాయలేదు దంట. అవును సార్, అవును. పాట శంకరుని డమరుకం నుంచి వచ్చిందని, సామవేదంలోంచి వచ్చిందనేది ప్రతిపాదనలు ఉన్నాయి. సామవేదం కాదు, శ్రమవేదంలోంచి వచ్చినాయని మనం ప్రతిపాదన చేసాం. ఇది ప్రాక్టికల్. ఇది సత్యం. అదే సత్యం. మీ శ్రమ కావ్యం కూడా అదే కదా. అదే కదా. దాన్ని మొదలు పాటగా రాసాం, దాన్ని విస్తరించాలి కదా అనే ఆలోచన నాకే వచ్చినప్పుడు దాన్ని శ్రమ కావ్యం చేశాం. అదనమాట. శ్రముడు అట్ట అవుతున్నాడు ఒక ఆయన. అతనే అన్న కదా, ఏమీ యముడైనట్టు శ్రముడు అని చెప్పా. బాగుంది. యముని భార్యని యమి అంటారు. అవునవును. యమి యముడు అన్న అట్లా అడిగిన ఆయన పండితుడే, అంటే మామూలు పిల్లోడు అడగలే, పండితుడే అడిగినాడు. శ్రముడు అని మీరు అలా ఎట్లా చేస్తారు? శ్రమను నేను స్త్రీ పురుషులుగా మార్చాను. శ్రమను మానవీకరణ చేస్తే ఒక పురుషుడే మాత్రం ఉండడు, అంతే కదా. స్త్రీ సమాన స్కందం ఖచ్చితంగా. అప్పుడు శ్రమి అన్నాను, శ్రముడు అన్నాను, అంతే. శ్రముడు అని మీరు ఎలా ప్రయోగించడానికి మీరు ఎట్లా అనుకుంటారు? మీరు అనుకుంటే అయిపోయింది. మరి యముడు అని ఆయన అనుకున్నాడు కదా, ఆయనకి ఎట్లా అనుకున్నాడు? ఆయన ఎట్లా అనుకుని ఉంటాడు? నేనట్ట అనుకుంటా, అయిపోయింది అంతే, ఫినిషింగ్. ఇలా. కానీ చరణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మీరు గానం చేశారు చాలా మీటింగ్లు, చాలా. నేను 66 సార్లు చేశాను దండ శ్రమ కావ్యం. 100 చేయండి సార్. 100 చేయాలని. 100 చేయండి దయచేసి. అయితే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మన చరిత్రలో, సాహిత్య చరిత్రలో కావ్యగానాలు లేదా పద్య కావ్యం ఏదైనా కావ్యమే కదా, అంతే. మొట్టమొదటి తిరుపతి వెంకటకవులు, అదిగో ద్వారక ఆలమందల వాళ్ళు ప్రతి ఊరికెళ్ళి అష్టావధానాలు చేసి పద్యాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయిన, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయినట్టు ప్రజల నోళ్లలో నానుతున్నాయి పద్యాలను తీసుకుపోయి ప్రజల నోళ్ళలో పెట్టినాడు. ఒక
ఒక పాలబుగ్గల పిల్లగాడు కూడా బర్రెని గడుక్కుంటూ ఏ గేదెని గడుగుతూ చెరువులో కూర్చొని వాళ్ళ పద్యం వాళ్ళ గేదె మీద కూర్చొని అదిగో ద్వారక అంటారు. ఎంత అద్భుతమైన విషయం అది. అంతే కదా. అంటే వాడికి అది అర్థమైందా కాదా అన్నది వదిలేయి, ఉమ్. వాడి దాకా తీసుకెళ్లిన ఈ మహానుభావుడికి పాదాలు. నిజమే. అద్భుతమైన నిజం. తర్వాత కృష్ణశాస్త్రి గారు. కృష్ణశాస్త్రి గారు ఎంత గొప్పవారంటే ఆయన అనేక ఊళ్ళకు వెళ్ళి, అంటే దాదాపు ఆయన జీవితకాలంలో ఒక 20-30 కావ్యగానం చేసి ఉంటాడు. ఆయన తన పాటలు, తన సమకాలీన కవుల యొక్క పాటలు కూడా వినిపించేవాడు. అది ఆయన సహృదయం. గొప్ప విషయం. ఆయన పాడుతూ సడన్ గా బసవరాజ అప్పారావు గారి నల్లవాడే అమ్మ అని చెప్పి నల్లని అల్లరి పిల్లవాడు. అల్లరి పిల్లవాడు. అది అతనే కాదు అది బసవరాజ అప్పారావు. కొన్ని ఉండిపోయినాయి అట్లా 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 చాలా ఉన్నాయి. అదొక సబ్జెక్ట్. అది సరే సరే. జానపదాలు తీసుకుని సినీకరణ చేయడం అనేది ఒక సబ్జెక్ట్. మనం సారంగ దర్యా దాకా అలా తీసుకొని దాన్ని మార్పు చేసి చేస్తాం. అట్లాగే తర్వాత నారాయణ రెడ్డి గారు, సార్, కర్పూర వసంతరాయలు అనేక చోట్ల. అవును, మద్రాసులో ఆయన ప్రదర్శనలు చేశారు. కావ్యగానం చేస్తే అద్భుతం అనమాట. ముఖ్యమంత్రి ప్రధాన అతిథిగా కూర్చోబెట్టుకుని నాగార్జున సాగరం చేసిన అవును. ఇలా నారాయణ గారు నాకు ఒకటి ఉండేది అనమాట, మనం ఎందుకు చేయొద్దు కావ్యగానం. అంతే కదా. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు వినరు కదా అని నేను వినిపిస్తాను. అంతే కదా. నేను సక్సెస్ఫుల్ గా 66 చేసిన. అవును అవును. అనంతపురంలో కూడా మనం చేసినప్పుడు ఎంతమంది వచ్చినారు. అవును కదా, నిండిపోయింది మొత్తం. నిండిపోయిన వాళ్ళు 15 నిమిషాల తర్వాత వెళ్ళిపోవాలి కదా. 3 గంటలైంది వెళ్ళలే అసలు. చివరిగా మీరు ఆపేంత వరకు ఉండిపోయినారు అసలు. ఎందుకని దాంట్లో మన దగ్గర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏమీ లేవు, ఏది లేవు, దృశ్యం లేదు, ఏమీ లేదు. పట్టి మెటాలిక్ గా చదువుకుంటూ పోవడమే. అంతే. అందులో ఉన్న విషయం బలం పట్టుకుంది. అంతే. అదే కదా. అంతే. సిలువపై యేసు రక్తము తడిసి క్రైస్తవము ఒక మతము కాకన్న ముందు, ఇస్లాము ప్రవక్త ఇస్లాము మతముగా రాకన్న ముందు, హైందవ ధర్మము హిందూ మతముగా కాకన్న ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నా. ఇలా మనము ఆ శ్రమ కావ్యంలో డప్పెలా వచ్చింది, నిప్పెలా వచ్చింది. ఆదిమ మానవుని దగ్గర నుంచి తీసుకున్నారు. 6000 సంవత్సరాల మానవ ప్రయాణాన్ని మనము గంట ధరలో వినిపిస్తాం. అట్లా నేను ఇది ప్రయోగం, అంటే నిజమైన ప్రయోగం సార్. ఎవ్వరూ ఇది ఎత్తుకోలే సార్. పూర్వులు కొంత వదిలిపెడతారట మనసంటోళ్ళ కోసం. అలా అట్లా నేను శ్రమకావ్యం, నేను అడవిని మాట్లాడుతున్నాను. శూద్రగంగ కూడా చాలా ధిక్కార కావ్యం. అది మీరు కాళ్ళకెళ్ళి పుట్టినారు కదా అనేటువంటి ఒక ఉంది కదా, ఒక వివక్ష ఉంది కదా. మేము కాళ్ళల్లో పుట్టి మేము శూద్రులమైతే కాళ్ళల్లో పుట్టిన గంగ కూడా శూద్రనే కదా. గంగ భగీరథుని కోసం రాలా, శూద్రుల కోసం వచ్చింది. అది మా అక్క అనే కాన్సెప్ట్ కొత్తది తయారు చేసి ఒక తిరుగుబాటు నేను రాశాను. అది కూడా దాదాపు 10-12 కావ్యగానం చేశాను ఇంతవరకు. అద్భుతం. ఓకే, నిజంగా చేయాల్సిన సబ్జెక్ట్స్. ఇది నాకు చాలా తృప్తినిచ్చింది. అవును. ఇప్పుడు అశోకవనం అనేటువంటి ఒక అదేంటి సార్ కాన్సెప్ట్, పునర్వ్యాఖ్యాన కావ్యం అని రాశాను. ఓకే. చంద్రమతి గురించే చెప్తా. చంద్రమతి గురించి ఇదివరకు చెప్తా. ఓకే, అదే కదా కావాల్సింది అసలు. అవును. రేణుక గురించి చెప్తాను. రేణుక యొక్క ఆలోచనని చెప్తాం. ఇట్లా ఒక శూర్పణఖ గురించి, ఒక తాటకి గురించి, రాముడి గురించి, కొమరం భీము గురించి, రామ్జీ గురించి, పూలందేవి గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు నీకు ఆ పుస్తకాలన్నీ ఇస్తా. తప్పకుండా సార్. ఓకేనా? ధన్యవాదాలు. ఒక అద్భుతమైన ఏమంటారు, ఒక జ్ఞాన జ్యోతి వెలిగినట్లుగా అనిపిస్తుంది మీ ఇది వింటే. కొత్త కవులకు, అంటే ఇప్పుడే రాస్తున్న వాళ్లకు, పాటలు రాస్తున్న వాళ్ళు, కవిత్వం రాస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఒక అమూల్యమైనటువంటి
కొన్ని సలహాలు. పాటకు ఏ బాణిలో వెళ్ళాలి అనేటువంటి సందిగ్ధం వద్దు మీకు. మీరు రాసే సన్నివేశమే మీకు సంగీతం ఇస్తుంది. సూపర్. మీరు ఆ లోతులోకి వెళ్ళి చూడగలిగితే, సూక్ష్మంగా వెళితే, సూక్ష్మంగా వెళ్ళినప్పుడు మీకు ఆ సన్నివేశానికి తగినటువంటి సంగీతము లేదా లయానండి, ఓకే, ఆ శృతి లయలు వచ్చేస్తాయి. విషాదం రాస్తున్నప్పుడు వెటకారంగా రాయలేం కదా. పదాలు విషాదంలో వచ్చినప్పుడు గతి కూడా అట్లాగే ఉంటుంది కదా. ఖచ్చితంగా ట్యూన్ అట్టే వస్తుంది కదా. కాబట్టి నీ సన్నివేశమే, నువ్వు ఎన్నుకున్న సబ్జెక్టే నీకు మ్యూజిక్ ఇస్తుంది. అక్కడ మీరు క్లియర్ అయిపోవాలి. అద్భుతమైన ఓకే, క్లియర్ అయిపో. తర్వాత పాట రాస్తున్నప్పుడు సార్ మీరు కాగితం మీదే అక్షరాలు చెవుల ద్వారా విన్న వాళ్ళకి కళ్ళల్లో దృశ్యం కనిపించాలి. అవును, కళ్ళకు దృశ్యం కనిపించని పాటే కాదు. కళ్ళు మూసుకున్నా గానీ ఆ దృశ్యం రాయవలే కూర్చున్నావు ఎందుకమ్మో అనగానే నీకు ఎదురుగా రాయి కనిపిస్తుంది. అంటారు స్థానం అయి కూర్చుంది, అది ఆ దృశ్యం కనిపించాలి. నువ్వు రాస్తున్న మాట చెవి ద్వారా వెళ్ళి కళ్ళకి నువ్వు రాసే సన్నివేశం కనిపిస్తే ఆ పాట సక్సెస్ అయినట్లు, ఆ పాట హిట్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఇది కవులు, ముఖ్యంగా పాట కవులు అన్న డెఫినెట్గా పాట రాసే రచయితలు ఈ దృష్టిలో పెట్టుకోవాలి. కొందరు పాటలు రాస్తే మాటలు వినిపిస్తూ ఉంటాయి, దృశ్యము శూన్యం, దృశ్యం ఆవిష్కృతం కాదు. నీ అడుగులో నడుగు వేసి నడవని దృశ్యం కనబడలే నీకు? ఆ ముందెళ్తుంది, వెనుకెళ్తున్నాడు, అంతే కదా. నీ దృశ్యం కనిపిస్తుంది. కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడుస్తే గల్గల్, నీకు దృశ్యం కనిపిస్తా ఉంది. సాయిపాల్లో కాళ్ళని మొదలు నేను చూసాను, తర్వాత డైరెక్టర్ చూపించాను, అంతే కదా. అవును, కనుక దృశ్యం కనిపించాలి, వినిపించాలి. అది ప్రధానం. మీరు ఏ కవినని తీసుకోండి, మీరు ఓకే గద్దరన్నని తీసుకోండి. అవును, వెనుకకు అడుగేసి లచ్చుమమ్మో సినబోయుకు, ఇప్పుడు సిరిమల్లి చెట్టు కింద లచ్చుమమ్మో మళ్ళీ చెట్టు కనిపించింది, నువ్వు సినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో, అయిపోయింది. అక్కడ ఒక శోకమూర్తి, ఒక సీతాదేవి కూర్చుంది. అవును, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లిరికల్ పోయిట్రీ. అవును. ఇది ఎంత తొందరగా గ్రహిస్తే, గ్రహించడమే కాదు, ఎంత తొందరగా దాన్ని అక్షరీకరిస్తే ఓకే నువ్వు అంత సక్సెస్ అవుతావు. నేను పాటించింది అదే, మహానుభావులు పాటించింది అదే, వాళ్ళ దారిలో నేను పాటిస్తున్నాను, అంతే. అది పాటిద్దాం, జనానికి పాట ఇద్దాం. జనానికి పాట ఇద్దాం. తర్వాత సార్ పాటలు అనగానే చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే, సార్ శృంగారమే పాట అనుకుంటారు. అవును, అదొక అపోహ. అది అపోహ కొనసాగుతోంది ఇంకా. నేను అట్లా ఎప్పుడు అనుకోలే. నేను టీచర్గా ఉన్నప్పుడు నేను అద్భుతమైన సబ్జెక్టుల మీదనే పాట రాసేవాడిని. అంటే నేను శృంగారం మీద పాట రాయలేదని కాదు, కానీ చెప్తున్నా, నాకు ఒక విషయం ప్రధానం. అవును, మొదలు విషయ ప్రధానమైనది మీరు రాయడం అలవాటు చేసుకుంటే ఎంతసేపు శృంగారం రాయాలి, అంతే కదా. అవును, ఏముందన్న, అది పెద్ద విషయం కాదు. అవును. మీ దృష్టిలో ఏ పాట రాయడం కష్టం అని అనిపించింది సార్? అంటే మీకు కాదు కానీ అనిపిస్తుంది మీకు ఎప్పుడన్నా? ఏ రసము అనే దాంట్లో నాకు ఏ రసము నీరసం. ఓకే, ఏదైనా నాకు సవాలు విసిరే రసమే. ఓకే, నాకు ఇబ్బందికరం అంటూ ఏం లేదు. ఎందుకంటే నేను నా మొదలే ఎటకారం అండ్ హాస్య సన్నివేశం నుంచి వచ్చింది. గరం పోరిన గజ్జల సవారి. అవును, అట్లాగే కరుణరసం, ఇంకా బీభత్సరసము, ఉద్రేకం, ఎన్ని రసాలు. ఎక్కువ పాటలు దాదాపు ఇవే. కరుణరసం బాగా ఉంది, మీ వీరరసం కూడా బాగా. అంటే కరుణరసంలో కొన్ని మనం కొత్త టెక్నిక్స్ ఉంటాయి. సెంటిమెంట్ అనేది పట్టుకుంటుంది. ఇంకా 1000 సంవత్సరాల తర్వాత సెంటిమెంట్ పండుతుంది, ఏడిపించేస్తుంది మీ పాటల్లో, నో డౌట్. రోబోలదే ప్రపంచం అయినప్పుడు కూడా సెంటిమెంట్ పండుతుంది. రోబోలో మీరు పాట రాశారు కదా. రోబోల కాలం రేపు వచ్చి ఆ టైంలో కూడా సెంటిమెంట్కు చోటు ఉంటుంది. ఇప్పుడు అదొక అందరికీ కూడా ఒక పెద్ద మీమాంస ఉంది, అంటే అనుమానం ఉంది.
ఈ ఏఐలు వచ్చేసాయి, తర్వాత యాంత్రికం అయిపోయింది, జీవితం అంతా ఇదైపోయింది. కరుణ రసానికి మనం ఒకటి జోడింపు చేయాలి. కరుణ రసానికి అండర్ కరెంట్గా ఒక ఆవేశ రసాన్ని మనం జోడించినప్పుడు కరెంట్ ఎక్కించాలి, పాస్ చేయాలి. ఒక కొత్త దానం మీకు కనిపిస్తుంది. ఆహా. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. ఇది సెంటిమెంట్. కన్న తల్లి మిన్న మిన్న కదా నేల తల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి అని రాస్తాం. అందుకనే అందులో ఒక చిన్న అండర్ కరెంట్గా ఆవేదన ఉంది, ఖచ్చితంగా లైఫ్ ఉంది, ఒక ఆవేశం. అవును. ఇప్పుడు మీరు నేను చచ్చిపోతున్నా ఒక కరుణ ఉంది, రేపే డప్పై పుడతా ఆవేశం ఉంది, ఆవేశం. ఇట్లా మనం కొంత కాంబినేషన్లో వెళ్తే నువ్వు ఒక కొత్త దానాన్ని చెవికి ఇవ్వగలవు, చవికి కూడా చూపించావు. ఇవన్నీ అంటే ఎవరికైనా వస్తాయి. చేయదిరిగిన ప్రతి రచయిత ఇది చేస్తున్నదే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. చేయబోయే రచయితలకు చెప్పాలని. అందుకని వీళ్ళని మీరు గమనించండి. సార్, పాట బాగా రాయాలంటే పాట నీ ప్రాణమై ఉండాలి. డెఫినెట్గా. ఈరోజు రాత్రి 25 ఏళ్ళ కుర్రాడివి, ఈరోజు రాత్రి ఈ క్షణంలో నీకు పాట రాస్తావా, ఒక శృంగార పిలుపు వైపు వెళ్తావా అనుకున్నప్పుడు, పాట రాస్తాను అనుకున్నప్పుడు నీకు అది పాట ప్రాణం. అంతే, డెఫినెట్గా. ఇంకా సెకండ్ వర్షన్ ఉండదు, ఇంకా అది ఉండాలి. నిబద్ధత, ఇష్టం ఉండాలి. అంటే ఇష్టం పాట ఇష్టం కావాలి. అవును. పాట ప్రాణం కావాలి. తర్వాత నువ్వు బాగా గమనిస్తుండాలి, నీ పక్కన ఏం జరుగుతుంది, నీ ముందేం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. క్లీన్ అబ్జర్వేషన్, సూక్ష్మంగా వెళ్ళాలి. కనిపిస్తున్న కారణాల వెనుక ఇతిహాసపు చీకటి కోణం లోపల ఉన్న దాగిన రహస్యాన్ని కూడా నీ కన్ను చూడగలగాలి, నీ పెన్ను తాకగలగాలి. డెఫినెట్లీ నువ్వు విన్నర్ అవుతావు. అంటే ఇప్పుడు రాస్తున్నందరూ ఇట్లా రాస్తున్నారు, అది మనకు సంబంధం లేదు. అంతే కదా. ఎవరు ఎట్లా రాస్తున్నారో మనం ఎట్లా రాస్తున్నాం అనేది ముఖ్యం. మనమే ముఖ్యం, మనం రాస్తున్నాం అంతే. అలా అనుకోవాలా. కన్ను మూసేది దాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదాకా కన్ను మూసేదిలే అనుకోవాలి. అంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి. జస్ట్ నా లైఫ్ దానికి అంకితం అయిపోయింది. అంతే. ఒక న్యూటన్, ఒక ఆర్కిమెడిస్ వాళ్ళు జీవితాన్ని ఎట్లా అంకితం చేసినారా ఆ కొత్త అన్వేషణకు. అవును, వాళ్ళు ఇవన్నీ పట్టించుకున్నారు, మగ్గిపోయినారు చీకట్లోనే, ఇందులోనే. అంతే కదా. అంత ఇష్టం ఉండాలి. అవును. ఏదో ఉల్లకాల పైన పొట్టు మీద ఇల్లు అలికినట్టు ప్రేమిస్తే నీకు రాదు. అవును. నోములు నీ నోము వల్ల వస్తుంది ఫలం. నేను నోము లేదు ఏం లేదు నాకు ఫలం రావాలంటే రాదు. వచ్చినా కూడా అది ఏదో పుచ్చిపోయిన ఫలమే ఉంటుంది. అంతే, ఒరిజినల్ పండు ఏముండదు అన్నమాట. ప్రేమించడమే, ఇష్టపడమే. మానవతావాదం ఒక గొప్ప గుణం మీ పాటల్లో. అలాంటిది మీకు నచ్చిన 2 చరణాలు సార్, ఏమన్నా 2 పాటలు? అంటే ప్రతి దాంట్లో ఉంది. మానవతావాదం అనేది ఏదో ఒక మూల మీరు చూపిస్తారు డెఫినెట్గా, ఖచ్చితంగా. అది లేనిదే పాట రాదు దాదాపుగా. ఇప్పుడు అన్నదమ్ముల పాట రాశాం, రాసి వచ్చింది ఒకసారి. సార్, నేనన్నాను, ఓ కన్ను అమ్మల్లే ఓ కన్ను నాన్నల్లే ఉన్నోడేరా మనకు అన్న అని చెప్పాను. అసలు ఆ ఊహకు కూడా అందరూ చాలా మందికి అన్న అంటే ఇట్లా చెప్పవచ్చా గురించి. తర్వాత ఇంకోటి ఏం చెప్పానంటే, నాకు తమ్ముడో చెల్లో పుట్టబోతుందని మొదలే పుట్టి ఒక అంగరక్షకుడిగా మొదలు పుట్టి ఒట్టిన వాళ్ళని కూర్చుకునేవాడు కదరా అన్న. ఫస్ట్ ఒక మనకి ఒక ఎస్కాట్ ఉంటాడు, అంతే కదా, ఒక గార్డు పుట్టున్నాడు. అవునవును. రాబోయే వాళ్ళందరూ చిన్నోళ్ళే వాడికి, అంతే, చెల్లైనా తమ్ముడైనా. వాళ్ళని వాడు రెప్పలా చూసుకుంటాడు, ఎవరిని ఏమననీయడు. అవును. వాడు ఏమన్నా అంటే వీడే ముందు పోతాడు. అవును. హీ ద బ్రదర్. అంటే మనం చూసే చూపు ఈ రకమైన మానవత్వమే కదా. అవును. అయ్యో, మానవత్వమే. బతుకుముళ్ళ బాటలో నా జతగ స్నేహితురాలవైతివి, భార్య గురించి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి. ఇలాంటివి రాసినప్పుడు నీకు ఒక పాత్ర అనేది మర్చిపోయి మానవీయతే మనకు కనిపిస్తాం. అంతే. ఫైనల్గా ఇంకా అదే, ఇంకా అంతే కదా.
ఈ మానవీయతను అందుకే మానవ సంబంధాలని బాగా ఎలివేట్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అది పాట వల్లే ఇప్పుడైతే బాగా అవసరం ఉంది. సార్ ఇప్పుడైతే చాలా బాగా అవసరం. నన్ను ఒకసారి ఆర్కే గారు ఓపెన్ హార్ట్లో అడిగారు, సార్ మీరు మీ నాన్న కమ్యూనిస్ట్ కదా, మీరు ఏంటి అని అంటే, నేను హ్యూమనిస్ట్ సార్. నేను బాగా చెప్పారు. నేను మార్క్సిస్టు, లెనినిస్టు, కమ్యూనిస్ట్ కాదు సార్, నేను హ్యూమనిస్ట్. నాకు మానవుడు అంటే ఇష్టం. అల్టిమేట్ అది ఇంకా అసలు మానవుడు అంటే ఇష్టం. చాలా ఏదైనా మనల్ని వరించి రావాలి, యా అంతే. మనం దేవిరించితే రావద్దు. అయ్యో అట్లాంటిది అవసరం లేదు, లేదు మనకు. మీరు కోరుకోరు కూడా, మాకు తెలుసు. కోరుకోలేదు, కోరుకోము. ఏదైనా మన కోసం నడిచి రావాలి, మనం దానికి ఎదురెళ్లాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటాను, అబ్బా నువ్వేమన్నాను, నాకేం కావాలో నాకు వచ్చింది, నాకేం కావాలో నాకు వచ్చింది, ఇంకేం కావాలో నాకు వస్తుంది. ఇది అద్భుతమైన ఆత్మవిశ్వాసం. నాకేం కావాలో నాకు వచ్చింది. లేదు దీన్ని భగవంతుని రూపంలో చెప్పాలంటే, నాకేం కావాలో నాకు ఇచ్చావు, ఇంకేం కావాలో నువ్వే ఇస్తావు. వై షుడ్ ఐ ఫీల్, ఐ హర్ట్, నేనెందుకు ఫీల్ అవ్వాలి? అంతే కదా, అంతే. దట్ ఇస్ యువర్ డ్యూటీ. నిబద్ధత అంతే, మనం పని చేస్తూ పోవడమే. అంతే. చాలా చాలా అద్భుతమైన వాక్యాలు, చాలా అద్భుతమైన కొత్త కొత్త దృష్టికోణాలు ఈరోజు ఆవిష్కరించినారు సార్. కానీ ఈ ఒక్క ఇంటర్వ్యూతో ఇంకోతో అయిపోయింది కాదు అసలు. ఇది మీ నుంచి రాబట్టుకోవాల్సింది, మీ నుంచి సమాజానికి మేల్కొల్పాల్సింది చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు మీ ప్రయాణంలో మీ రాత, మీ మాట, మీ ఉపన్యాసం, మీ జీవితం, అట్లాగే మీ నడక, మీ సలహాలు, సూచనలు ఎక్సెట్రా అన్నీ కూడా సమాజానికి చాలా అవసరం ఉంది. తర్వాత భవిష్యత్తులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు, అద్భుతమైన పాటల్ని, ఎట్లా అంటే ఎవరి పాట రాసింది మీరు అన్నట్లుగా అసలు ఎవరు ఎక్కడున్నారు అసలు ఈ పాట రాసిన వాళ్ళు కలవాలా అనిపించేట్లుగా ముందు ముందు ఉండేటటువంటి పద్మ భూషణాలు, పద్మ విభూషణాలు, తర్వాత జ్ఞానపీఠాలు, ఇవన్నీ కూడా పొందాల్సిన వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తప్పకుండా భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ జీవితంలో అన్నీ కూడా పుష్కలంగా మీకు సమకూరాలని మన సర్కార్ ఛానల్ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు సార్. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ. లవ్ యూ.